So, welcome to Center for Social Dialogue, Andy. As usual, I will take 2 minutes to introduce the Center for Social Dialogue. Center for Social Dialogue is an open platform where you can exchange any kind of ideas. అంటే ఐడియాలజికల్గా కాంట్రడిక్టరీ ఐడియాస్ కూడా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో సచ్ రిస్ట్రిక్షన్. ఈ సబ్జెక్ట్ మాత్రమే షేర్ చేసుకోవాలని. అట్లాగే లా, పాలిటిక్స్, సోషల్ థియరీస్, లిటరేచర్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇలా ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. ఒక క్రైటీరియా ఏమిటి అంటే మీరు షేర్ చేసుకోబోతున్న విషయం అనేది సమాజంలో ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలకి కొంతైనా రిజల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుందా లేదా అనేది ఒకటి. తర్వాత వీలైనంత వరకు సొసైటీలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది ఈ పర్టికులర్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క మెయిన్ ఐడియా. మనం ఇప్పటిదాకా అనేక విషయాలు అంటే చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఒకటనే కాదు, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్, ఇట్లా అనేక విషయాలు మనం ఇక్కడ ఇదే దీని మీద షేర్ చేస్తున్నాం. తర్వాత దిస్ ఈజ్ ది 128th సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. అయితే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మేము ఇచ్చేటువంటి ఒకే ఒక కాషన్ ఏమిటి అంటే వీలైనంత వరకు మీ మాటలని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి తగ్గట్టుగా అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని ఏరియాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో, వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని మీ ప్రజెంటేషన్స్ చేయండి అనే ఒకే ఒక్క రిస్ట్రిక్షన్ తప్పిస్తే మేమేమీ పెట్టట్లేదు. అట్లాగే ఇటు అటు ఎక్స్ట్రీమ్ ఐడియాస్ తీసుకెళ్లేటువంటి వాటిలో కూడా మేము కొంత రిస్ట్రిక్షన్ యూజ్ చేస్తున్నాము. ఇది బ్రాడ్ గా సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. దిస్ ఈస్ ది 128th సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. సో నౌ ఐ లీవ్ ఇట్ టు DVS Prakash Rao to introduce the speaker and the topic for today. Controls నీ దగ్గరే ఉంచు. నా దగ్గర ఉన్నాయి అన్ని కంట్రోల్స్, నీకేం లేదు. Thank you. Good evening all. I deem it a privilege to introduce Raghu. The first question, ఆయనకి అసలు ఇంట్రడక్షన్ కావాలా, అది కూడా ఈ ఫోరంలో ఖచ్చితంగా కావాలి. ఎవ్రీ బుక్ నీడ్స్ అన్ ఇంట్రడక్షన్, ఎవ్రీ స్పీకర్ నీడ్స్ అన్ ఇంట్రడక్షన్, ఎవ్రీ టైమ్ he speaks. Introduction ante after all it is a miniaturized biography, and Raghu has got about 45 years of active productive years of history behind him. So it never ends, it always grows. There are new things about him to be shared. I have a very close shadow like association with him for the last 43 years. మామూలుగా మాకు తెలుసున్న వాళ్ళందరూ మమ్మల్ని సింగిల్ ఎంటిటీగానే చూస్తారు, విడివిడిగా చూడరు. ఆయన గురించి ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేసి అడుగుతారు. సో మా ఎర్లీ డేస్ అండి, అతని ఎర్లీ డేస్ 1980s to 90s, he had a life of fun and frolic, reading, some type of government duty, some misery, some poverty elements, all things. For 10 years he had undergone. I was also with him. He was always holding a book in his hand. ఆ టైంలో బస్సులో వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా. నేను ఒకరోజు సరదాగా అడిగాను, ఆ బుక్ మనం 24 hours పట్టుకుంటే చాలా కంటెంట్స్ లోపలికి వెళ్ళిపోతాయా ఎప్పుడన్నా అని. అట్లా ఎప్పుడు బుక్స్ ఉండేవి. We have 2 more friends, sir. Very close friends, his classmates in degree, Sahadev and Subramanyeswara. వీళ్ళు ముగ్గురు ఆ టైంలో ఎప్పుడన్నా కలిస్తే డేస్ టుగెదర్ ఇంటెన్స్ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ నడుస్తూ ఉండేవి. ఒక్కసారి నేనే విట్నెస్. 6 రోజులు కంటిన్యూస్ గా డిస్కస్ చేస్తూనే ఉన్నారు, నిద్రపోలేదు. ఆల్ ది 6 days నిద్రపోకుండా ఎలా అంటే అవసరం లేదు నిద్ర అని చెప్పేవాళ్ళు. అంత ఇంటెన్స్. టాపిక్స్ ఏంటి అంటే లెఫ్ట్, మార్క్స్, అంబేద్కర్, రివల్యూషన్, ఇవల్యూషన్, వాట్ నాట్, నో హోల్డ్స్ బార్డ్, కంప్లీట్ వరల్డ్ సినేరియో.
Now, poverty and endukantunnarante on many occasions he walked home from Secunderabad to Malkajgiri bus ticket కి పైసలు లేక. సరే అది ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. Now, after facing some unforeseen turbulences or disturbances in personal life and career, he plunged into union activities in the department. Quickly, he occupied the top position. అండ్ అతని యూఎస్పి ఏంటి అంటే నాకు ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఆయన పార్టీ పెట్టాక ఆయన ఒక కంగ్లామరేషన్ చూస్తే ఒక చివర మావోయిస్టులను ఇంకొక చివర కాషాయ వస్త్రం వాళ్ళు ఉండేవాళ్ళు. మొత్తం ప్లెథోరా ఆఫ్ ఆల్ పార్టీస్ అదర్ దాన్ కాంగ్రెస్. అలాగే ఈయనకి అదర్ దాన్ లేదు. he maintained friendship with all types of trade unions, far left, center, right, everyone, labor unions, and equally officers unions, including class 1 officers associations. He is a guide to almost all the unions even now. They discuss with him. Now, after some time vexed with politics, he preferred to join legal section in our headquarters, BSNL headquarters. And there he brought so many reforms in legal section. And then he pursued his LLB, LLM and Ph.D. Finished all the three. And ఆ టైంలో సార్ ఆయనకున్న రీడింగ్ హ్యాబిట్స్ గురించి చెప్పాలి. ఎవ్రీ వీక్ మేము సెకండ్ హ్యాండ్ బుక్స్ హ్యాబిట్స్కి వెళ్ళాలి. అక్కడ దాదాపు 2-3 గంటలు స్పెండ్ చేయాలి. అక్కడ అన్ని కొంటూ ఉండేవాడు. ఆయన జేబులో లాస్ట్ 5 వరకు కొనేసేవాడు. ఆ తర్వాత నా జేబులో లాస్ట్ 5 వరకు కూడా కొనిపించేసేవాడు. మొత్తం అన్నీ అయిపోయాక ఇందాక రీజన్ ఫర్ పావర్టీ చెప్పాను కదా, ఇదే రీజన్. అన్నీ కొనేసి నడుచుకుంటూ ఇంటికి పోయేది. అటువంటి ఒరేషియస్ రీడర్. అదొక్కటే కాదు, అక్కడి నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నేను వెళ్ళేవాడిని ఆయనతో కంటిన్యూస్గా. చిక్కడపల్లి లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీ, ఈ 4 నాకు కూడా బాగా అలవాటు సార్. నేను చదవను, ఆయనతో వెళ్ళటం వల్ల. సరే చాలాసార్లు ఏమైందంటే ఒకసారి నాకే డౌట్ వచ్చింది. ఒక లైబ్రరీలోకి వెళ్తే బుక్స్ ఏంట్రా మళ్ళీ వచ్చారు మీరిద్దరు, శాంతం నాకేశారు కదా, ఇక్కడ ఏం లేవు అన్నీ అయిపోయాయి, మళ్ళీ వచ్చారు ఏంటి అని. ఈయన అప్పట్లో అడిగితే ఐ హ్యావ్ టు డూ ఏ సెకండ్ రీడింగ్ ఆఫ్ దీస్ బుక్స్ అని వచ్చేవాడు. సో అది తెలుసుకొని బుక్స్ చాలా ప్రైడ్గా హహా నవ్వుకున్నట్టు అనిపించేది. అన్ ఒరేషియస్ రీడర్. సో అంత రీడింగ్ అంతా అయిపోయాక he was dwelling with an idea of disseminating his information and knowledge. It is a reservoir of information. I used to call it a sink, perfect sink. అప్పటికే పర్ఫెక్ట్ సింక్ అయిపోయింది. పర్ఫెక్ట్ సింక్ అంటే అందులో మనం కొంత తీసిన దానికి క్వాంటిటీలో ఏం తేడా రాదు. సో అప్పుడు he floated an organization by name Sri L.A. Prasad Memorial Institution for Workers Education. కానీ పైసలు లేవు కదా. మా ఫ్రెండ్ సహదేవ్కి స్కూల్ ఉంది, అక్కడ ఒక రూము ఫ్రీ, ఆయన ఫ్రీగా ఇస్తాడు, అక్కడ వండించి భోజనాలు పెట్టిస్తాడు. సో అందుకని అక్కడ సెంటర్గా జీడిమట్టులో చేసుకొని వర్కర్స్ని పిలిచి ఎమినెంట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ వాళ్ళందరినీ, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా వచ్చి అక్కడ చెప్పారు ఒక చిన్న రూమ్లో. వాళ్ళతో వర్కర్స్ని వాళ్ళకి తెలియజేసేలాగా వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ ఎలా ఫైట్ చేయాలి, ఇవన్నీ రెగ్యులర్గా. బట్ ఇట్ వాస్ గుడ్ బట్ నాట్ సాటిస్ఫాక్టరీ. Then after joining practice in a similar fashion, he floated another organization, Center for Juridical Studies. Of course, it too didn't work out much. Then 2 years back, he toyed with the idea of this CSD, Center for Social Dialogue. And now it is here that he derived his first time he derived a sort of satisfaction, because more than 100 sessions and longest surviving forum in his life, as far as my memory goes. Here I want to say it is because of you all intellectuals,
from different walks of life. He is only a mentor and a driver. It is you who made it a success, and I wish you keep it going. Then his boldest decision in life, voluntary retirement. After PhD, he took voluntary retirement after deliberating for a few years and joined practice. ఇంకా ప్రాక్టీస్ అన్నాక కొత్తగా ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదా సార్. ఒక కొత్త ఆయన ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఆయన రూమ్లో కూర్చున్నాడు, క్లయింట్స్ ఎవరు లేరు, ఎవరో వస్తున్నట్టుగా స్టెప్స్ మీద సౌండ్ వినపడి అర్జెంటుగా ఒక షో క్రియేట్ చేయడానికి ఫోన్ తీసుకొని చెప్పండి అని మాట్లాడుతూ, అవతల ఎవరు లేరు, మాట్లాడుతున్నాడు. 1 lakh ఉంటే కానీ నేను కేసు చేయను, ఇష్యూ పెద్ద వర్రీ కాకండి, వీ కెన్ విన్ హ్యాండ్స్ డౌన్, ఏమి ప్రాబ్లం ఏం లేదు అని మాట్లాడుతున్నాడు. ఈ లోపు ఇతను లోపలికి వచ్చాడు, కూర్చోమన్నాడు. ఇంకో 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసి, ఏంటి సార్ చెప్పండి అని అడిగాడు. సార్ ఏం లేదు, మీ టెలిఫోన్ డెడ్ ఉంది, నేను టెలిఫోన్ మెకానిక్ని రిపేర్ చేయడానికి వచ్చాను అన్నట్టు. ఆ స్టేజ్ నుంచి డెవలప్ అయ్యి ప్రస్తుతానికి నిజంగానే ఎవరైనా వస్తే 1 lakh మినిమం అనే స్టేజ్కి వచ్చాడు. అప్పుడు కూడా నాకు ఒక ఇన్సిడెన్స్ గుర్తొచ్చింది. ఒక ఆయన మర్డర్ చేసి బయటకు వచ్చాడట. వచ్చి మనని బయటకు తీసుకురావాలంటే ఎక్కడ లాయర్ అని ఎతికితే ముందర ఎవరో ఒక చెట్టు కింద ఆయన దొరికాడు. ఎంత తీసుకుంటావంటే 10,000 అని. అబ్బే 10,000 ఏం చేస్తాడు అని ఇంకో చోటుకి వెళ్తే 25, లాభం లేదు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, 50, అది లాభం లేదు అనుకున్నాడు. అప్పుడు ఈ రఘుకుమార్ గారి దగ్గరికి వచ్చాడండి. 1 lakh అని చెప్పాడు. హీఈస్ కరెక్ట్, హీ కెన్ డూ సంథింగ్ అని కేసు ఇచ్చాడు. సరే, కొద్ది రోజులు అయ్యాక ఎండ్ ఆఫ్ ది డే కేసు అయిపోయింది. ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశాడు. సో బయటకు వచ్చి అతను పోలీసులు తీసుకుంటే వెళ్తూ ఉంటే 10,000 ఆయన అక్కడికి వచ్చాడు. ఈ మాత్రం శిక్ష నేను 10,000కి ఇప్పించేవాడిని కదా, 1,00,000 ఎందుకు, నాకైతే 10,000 తోటే ఇదే శిక్ష వచ్చేది కదా. సో ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాడు. ఈజ్ వెరీ పాపులర్ ఇన్ అమాంగ్ హిజ్ కొలీగ్స్ as well as judiciary, and the judges often want him to be an amicus curiae. That is a great honor for him, and I am proud because I am with him for this. Then I touch only some of the activities because ఆయన గురించి నేను చెప్పాలి అంటే నాకు 15 రోజులు పడుతుంది. So I leave some other aspects, and now I want to say about his obsessions. He is now in a state of obsessive good order, not disorder. Obsessive good order. He is obsessed with Gandhi, Marx, Lohia, Ambedkar, prose, poetry, what not, every literary activity, and of course Prakash Rao also. But his greatest obsession is with law, the Indian constitution. Brahminical language లో చెప్పాలంటే ఔపోసన పట్టేశాడు, అంత పట్టు ఉంది ఆయనకి. అండ్ అబౌట్ మీ, ఐఎమ్ హిజ్ అకాంప్లిస్ ఇన్ ఆల్ హిజ్ యాక్ట్స్, గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఇన్ హిజ్ గ్లోరీ. సో ఇప్పటికే ఎక్కువైంది అనుకుంటాను, కొన్ని కోణాలే, మరోసారి మరికొన్ని కోణాలు చూద్దాం. ఐ ఎక్సర్సైజ్డ్ మై సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ రైట్ టు టేక్ దిస్ మచ్ ఆఫ్ టైమ్, అండ్ ఈసారి సీరియల్ కదా, అందుకని స్లోగా వెళ్ళొచ్చు, స్పీడ్గా అక్కర్లేదు, నేను కొంచెం టైం తీసుకోవచ్చు. Now I break here and call upon my friend Dr. A. Raghu Kumar for his discourse on his pet subject today. Over to Raghu. Raghu, Thank you. నీకు about 45 to 50 minutes టైం ఉంది. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంది. Thank you. You can start your session now. Thank you. Thank you for your liberal introduction. Okay, వాటిలో పోకుండా today's topic is the understanding of Indian legal system. ఇది చాలా, అంటే ఈ మాట నేను అన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే, వాట్ ఈస్ దట్ ఇండియన్ లీగల్ సిస్టమ్, అసలు ఇండియన్ లీగల్ సిస్టమ్ అంటే ఏమిటి, దాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి, అంటే హౌ డు యూ డిఫరెన్షియేట్ ఏ లీగల్ సిస్టమ్ ఇస్ వన్ బేసిక్ ఇష్యూ. మామూలుగా మనము ఒక 150 years ఆఫ్ బ్రిటిష్ కాంటాక్ట్ ద్వారా we have adopted a legal system
బేసిక్గా అది కామన్ లా సిస్టంలో భాగం. what do we say about common law system? What does it mean by common law system? మళ్ళీ అదొక క్వశ్చన్. కామన్ లా సిస్టమ్ అనేది చట్టాలు లేకపోతే ఎనాక్ట్మెంట్స్, కాన్స్టిట్యూషన్ అనేది కాకుండా మోస్ట్లీ ప్రిసిడెంట్స్ అండ్ జడ్జి మేడ్ లా, ప్రిసిడెంట్ అండ్ జడ్జి మేడ్ లా అనేటువంటి కాన్సెప్ట్ కు ఆధారంగా తయారైన సిస్టమ్ ని కామన్ లా సిస్టమ్ అంటారు. బేసిక్గా we belong to, because of our 150-200 years of contact with the British legal system, we were a part of common law system till 1950, 26 January 1950, on the day on which we have adopted the Constitution of India. And Constitution of India, we know pretty well that it talks about a different and sovereign state. ఇండియాని ఒక సావరీన్ స్టేట్ గా డిఫైన్ చేస్తుంది. అంటే సావరీన్ స్టేట్ అనగానే మనకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్, ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ గవర్న్డ్ or advised by any foreign nation or foreign government. It is not amenable to the foreign advice or foreign way of imposition. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఐడియా. అయితే మనం బ్రిటిష్ లీగల్ సిస్టమ్ని చూసినప్పుడు అది చాలా ఈజీగా, అంటే ఎవరైనా సరే ఒక మినిమం రీడింగ్ ఆఫ్ బ్రిటిష్ లీగల్ సిస్టమ్ ఉంటే కనుక అది మోస్ట్లీ ఏ కన్జర్వేటివ్ లిబరల్ సిస్టమ్, అంటే లిబరల్ ఆబ్లిక్ కన్జర్వేటివ్ సిస్టమ్, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ కన్జర్వేటివ్ సిస్టమ్. ఎందుకంటే దాంట్లో కన్జర్వేటివ్ థియరీస్ అనేది బ్రిటిష్ లీగల్ సిస్టంలో చాలా బలంగా కనబడే ఎలిమెంట్ మనకి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు కనుక అమెరికన్ లీగల్ సిస్టమ్ చూస్తే అది చాలా లిబరల్ లీగల్ సిస్టమ్. అది దానికి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది. అంటే ఎంత అప్రోచ్ అంటే అమెరికా తన ఫ్రీడమ్ తెచ్చుకున్న తర్వాత దాదాపు బ్రిటిష్ లీగల్ సిస్టంలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ని డిజోన్ చేసేసింది. వర్చువల్గా ఎంత కాంట్రడిక్షన్ తీసుకొచ్చింది అంటే అసలు కొంతకాలం తర్వాత అమెరికన్ ఫ్రీడమ్ తర్వాత ఒక 50-60 ఏళ్ల తర్వాత చూస్తే ఇట్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ బ్రిటిష్ లీగల్ సిస్టమ్. అంత రాడికల్ చేంజ్ పట్టుకొచ్చారు వాళ్ళు. అట్లాగే దాదాపు మన టైంలోనే ఫ్రీడమ్ వచ్చి అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాకపోయినా సరే ఒక డొమినిక్ స్టేటస్ లాంటిది వచ్చినటువంటి ఆస్ట్రేలియా కూడా ఈవేళ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ లీగల్ సిస్టమ్. ఎంత అంటే వెస్టర్న్ ఆథర్స్ చాలాసార్లు తమ జడ్జిమెంట్స్ని లేదా లీగల్ థియరీని ప్రపోజ్ చేసేప్పుడు అమెరికన్ జడ్జిమెంట్స్ని ఎంత కోట్ చేస్తారో, బ్రిటిష్ జడ్జిమెంట్స్ని ఎంత కోట్ చేస్తారో, ఫ్రెంచ్ జడ్జిమెంట్స్ని ఎంత కోట్ చేస్తారో, ఇటాలియన్ జడ్జిమెంట్స్ ఎంత కోట్ చేస్తారో అంతగా ఆస్ట్రేలియన్ జడ్జిమెంట్స్ని కూడా కోట్ చేస్తారు. అంత ఇండిపెండెంట్ స్ట్రక్చర్ తెచ్చేసుకుంది ఆస్ట్రేలియన్. దాని క్విక్నెస్ కానివ్వండి, ది వే ఇట్ డిస్పోజెస్ ద కేసెస్ కానివ్వండి, ద వే ఇట్ అప్రోచెస్ అండ్ మోడర్నైజెస్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఆస్ట్రేలియా హ్యాస్ బికమ్ ఎన్ ఇండిపెండెంట్ లీగల్ సిస్టమ్. ఇలా ఎందుకు చెబుతున్నానంటే మరి ఇంత ఒక యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నటువంటి ఇండియా would it establish an independent legal system, or వాళ్ళ చేయదలుచుకుంటే ఏ ప్రయత్నాలు చేసింది, ఎక్కడ జరిగింది, దానివల్ల ఏ ఇండిపెండెంట్ లీగల్ సిస్టమ్ ఇండియాలో ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఇది అర్థం చేసుకునే ప్రయత్నం. అయితే ఇదంతా నేను మీకు ఒక కామన్ మ్యాన్కి లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇది ప్రశ్న. అయితే ఒకప్పుడు అంటే ఇప్పుడు డాక్టర్ చెలికాన్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ లాంటి వాళ్ళు, లేకపోతే ముక్తేశ్వరరావు లాంటి వాళ్ళు చిన్నప్పుడు పేపర్ తీస్తే రాష్ట్రపతి ఏం చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు, ముఖ్యమంత్రులు ఏం చెప్పారు, ఇవి న్యూస్ ఐటమ్గా ఉండేవి. అయితే అపోజిషన్ లీడర్స్ ఏం చెప్పారు, కోర్టుకు సంబంధించిన న్యూస్ మీకు ఏ 3rd పేజీలోనో 4th పేజీలోనో ఒక చిన్న ఐటమ్గా వచ్చేది. కానీ ఇవాళ మనం 2023లో న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ప్రధానంగా మనం చూసేది అంటే సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది నిన్న, అలాగే హైకోర్ట్స్ ఏం చెప్తాయి. ఫలానా కేసులో జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురు,
లేకపోతే ఇంకొక చోట ఏమో పలానా చంద్రబాబు నాయుడికి చుక్కెదురు, లేకపోతే సుప్రీంకోర్టు ఈ రకమైన అడ్వైజ్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇలా ఇచ్చింది. అంటే అసలు కోర్టు న్యూస్ అనేది ఒక న్యూస్ పేపర్లో మోర్ దాన్ 1/3 ఆక్యుపై చేయడం అనేది ప్రస్తుతం ఇండియాలోనే జరుగుతుంది. మిగతా అన్ని కంట్రీస్లోనూ పొలిటికల్ సిస్టమ్సే బలంగా ఉన్నాయి. బట్ ఇండియాకి వచ్చేప్పటికి లీగల్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ మోర్ అండ్ మోర్ స్పేస్ ఆఫ్ ది సోషల్ లైఫ్. సో ఇంకా లీగల్ సిస్టమ్ అనేది అదేదో లాయర్లకు సంబంధించిన వ్యవహారము, అదేదో పార్లమెంట్లకి అసెంబ్లీలకు సంబంధించిన వ్యవహారము, కామన్ మ్యాన్కి ఏమీ సంబంధం లేదు అనేటువంటి ఆలోచన ఇక ఏమాత్రము సరిపోదు. అంటే కామన్ మ్యాన్ కూడా ఇవాళ లీగల్ సిస్టమ్ అంటే ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరము ఇండియాలో వచ్చింది. దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టాపిక్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అంటే ఒకప్పుడు ఏదైనా జడ్జిమెంట్ ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అడ్వకేట్ అడ్వైస్ చేసేవాడు ఏ సెక్షన్ పనిచేస్తుంది, ఏ లా పనిచేస్తుంది, ఏ జడ్జిమెంట్ మీకు పనిచేస్తుంది అని. కానీ ఇవాళ దాదాపు 10 ఏళ్లుగా మాకు వచ్చే క్లయింట్స్ అంతా కూడా వాళ్ళే జడ్జిమెంట్స్, వాళ్ళే సెక్షన్స్, వాళ్ళే రూల్స్ అన్ని పట్టుకొచ్చేస్తున్నారు నా దగ్గరికి. అంటే అంత ఓపెన్ అయిపోయింది సిస్టమ్ కూడా. మీరు గూగుల్లోకి వెళ్ళి నాకు పలానా జడ్జిమెంట్ కావాలంటే జడ్జిమెంట్ వచ్చేస్తుంది. సో ఇంత అంటే ఈ ఇంటరాక్షన్ ఆఫ్ ది లా అండ్ ద సొసైటీ అనేది ఇండియాలో ఒక ఎమర్జింగ్ ఫినామినా. చాలా ఎంత పెద్ద ఎమర్జింగ్ ఫినామినా అంటే ఒక్కొక్కసారి ఇండియన్ కామన్ మ్యాన్కి, ఒకసారి కాదు చాలాసార్లు ఇండియన్ కామన్ మ్యాన్కి పొలిటికల్ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోవచ్చు, ఎగ్జిక్యూటివ్ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది. కోర్టులు ఏదో చేస్తాయి, ఎక్కడ నేను ఫెయిల్ అయినా సరే నన్ను కోర్టులు ఒక చోట ఆదుకుంటాయి అనేటువంటి ఒక ఫర్మ్ బిలీఫ్ ఇండియన్ లీగల్ సిస్టంలో డెవలప్ అయిపోయింది. కాబట్టి ఇండియన్ లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం అనేది ఇవాళ కేవలం అడ్వకేట్ల లేకపోతే ఇంటలెక్చువల్స్ సమస్య మాత్రమే కాదు. ఇవాళ కామన్ మ్యాన్ కూడా సఫిషియంట్గా ఇండియన్ లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం డెవలప్ అవుతోంది. అయితే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి తొలి రోజులలో అంటే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ అయిపోయింది. మనము ఒక సెక్యులర్ డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ని మనం అడాప్ట్ చేసుకున్నాము, డెమోక్రటిక్ రిపబ్లిక్ని. ఇప్పుడు అయితే అనుకున్నంతగా అంటే కొలోనియల్ ఫైట్ చేసినంత ఆ టైంలో అసలు ఒక ఫ్రీడమ్ అంటూ వస్తే ఒక ఇండిపెండెంట్ లీగల్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసుకోవాలి అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది ఆ బ్రిటిష్ లీగల్ సిస్టమ్తో. కాబట్టి బ్రిటిష్ లీగల్ సిస్టమ్ని మనము అడాప్ట్ చేసుకోకూడదు, దాని నుంచి కొంచెం దూరం వచ్చి ఒక ఇండిపెండెంట్ లీగల్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలనే కోరిక కూడా ఆనాడు బలంగా ఉండింది. అయితే వాట్ ఈజ్ ద మోడల్? ఒకవేళ కనుక బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ లా లీగల్ సిస్టమ్ని కనుక అడాప్ట్ చేసుకోకపోతే మన ముందున్న ఆప్షన్స్ ఏమిటి అంటే, ఒకటి అంతకు ముందు అంటే ప్రీ బ్రిటిష్ టైంలో మనకున్నటువంటి పంచాయత్ సిస్టమ్స్ అంటే వేర్ మనం మామూలు కొంతమంది యొక్క నాస్టాలజిక్ ఊహల్లో ఇదేదో చాలా అద్భుతమైన సిస్టము, సింపుల్గా సమస్యలు సాల్వ్ అయిపోయేవి, పెద్దగా ఖర్చు ఉండేది కాదు, మళ్ళీ దాని మీద అప్పీల్స్, రివ్యూలు, రివిజన్స్ అనేటువంటి కాంప్లెక్స్ సిస్టమ్ ఉండేది కాదు. కాబట్టి అది ఏదో ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉండేది, ఒక ఊహ ఉండేది. అయితే కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీలో ఇలాంటి డిస్కషన్స్ అంతా వచ్చినప్పుడు ముఖ్యంగా లిబరల్స్, అంబేద్కర్ లాంటి వాళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ నెహ్రూ, అంబేద్కర్, మోడర్నిస్టులు, లిబరల్స్ చాలా గట్టిగా ఆర్గ్యూ చేసిందంటే మీరు అనుకున్నంత అందంగా ఏమీ లేదు ఆ గతపు పంచాయతీరాజ్ సిస్టమ్. అందులో బలమైన కుల వ్యవస్థ ఉంది, బలమైన వర్గాలు, కమ్యూనిటీస్ మాత్రమే సిస్టమ్ని డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి లీగల్ సిస్టమ్ అనేది మోడర్న్ లాతోనే ఆధారపడి ఉండాలి. అంటే ఒక జడ్జిగా ఒక మనిషి ఉండాలి అంటే అతను ఎల్ఎల్బి చేసి ఉండాలి, అలాగే అతనికి కొన్ని అర్హతలు ఉండాలి. లోయర్ కోర్టులో అయితే కొన్ని ఎగ్జామినేషన్స్ రాయాలి, హైకోర్టు, సుప్రీంకోర్టులో అతను అపాయింట్ అవ్వాలంటే అతనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఉండాలి. ఇలాంటివన్నీ కొన్ని ఐడియాస్ పెట్టుకొని మోడర్న్ లీగల్ సిస్టమ్ని మాత్రమే మనకున్నటువంటి ఒక ఏకైక మార్గంగా ఇండియాలో, ముఖ్యంగా ఆర్కైక్
అంటే వాళ్ళు చాలా క్లియర్‌గా చెబుతూ వచ్చారు. ఈ పంచాయత్ సిస్టము తర్వాత ఇవన్నీ కూడా మీరు చాలా అందంగా చెబుతున్నారు కానీ, అవి చాలా ఆర్కైక్ మోడల్స్ అవి. ఇవి దెబ్బతీస్తాయి అని. అయితే ఇక్కడ ఈ టైంలో నేను మీకు మళ్ళీ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాలి. అంటే మొట్టమొదటిసారి 26 జనవరి 1950న మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిన రోజున మన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హెచ్సి కానియా. హెచ్సి కానియా ఏమంటాడంటే, ఇప్పటిదాకా జరిగిపోయింది. ఎందుకంటే బ్రిటిష్ సిస్టమ్ అనేది చాలా కన్జర్వేటివ్ సిస్టమ్. ఆల్వేస్ లా వాజ్ లుక్డ్ ఇంటూ యాజ్ ఎ కన్జర్వేటివ్ మోడల్. అంటే ఎగ్జాక్ట్‌గా ఏముంది లాలో అంతవరకే లా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే బేసిక్‌గా దీని వెనకాల ఉన్నటువంటి లీగల్ ఐడియా ఏమిటి అంటే, అంతకుముందు లీగల్ థియరీలో 2 కాన్సెప్ట్స్ ఉండేవి. అంటే యుబి రెమెడియం, ఇబి యూస్. అంటే ఎక్కడైతే రెమెడీ ఉంటుందో అక్కడే మీకు ఒక హక్కు ఉంటుంది. అంటే లాలో గనక ప్రొవిజన్ ఉంటేనే మీరు ఆ ప్రొవిజన్‌ని ఇంప్లిమెంట్ చేయమని గాని, ఎఫెక్ట్ ఇవ్వమని చెప్పగాని మీరు కోర్టుకి వెళ్ళవచ్చు. ఎక్కడైతే మీకు రెమెడీ లేదో అక్కడ మీరు కోర్టుకు వెళ్ళినా మీకు పని కాదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలి అంటే ఒక రెమెడీ ఆల్రెడీ ఉండాలి లాలో ఎక్కడో. ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ఎంటైర్ ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి అంటే, బ్రిటిష్ లీగల్ సిస్టమ్ అనేది ముఖ్యంగా చాలామంది గాంధీ లాంటి వాళ్ళు అసలు ఈ లీగల్ లా అనే ప్రొఫెషన్‌నే ఒక అన్‌వారంటెడ్ ప్రొఫెషన్‌గా తీసుకున్నారు. అది ఒక బర్డెన్‌సమ్ ప్రొఫెషన్‌గా ఎస్పెషల్లీ ది వెస్టర్న్ లీగల్ సిస్టమ్ బ్రిటిష్ లీగల్ సిస్టమ్ విచ్ వాస్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియా. అది చాలా సఫోకేటింగ్ లీగల్ సిస్టమ్‌గా తీసుకున్నారు. అందుకనే మీరు ప్రపంచంలో ఇంటెలెక్చువల్స్‌లో ఇద్దరిలో ఒక కోయిన్సిడెన్స్ కనపడుతుంది. విచిత్రమైన కోయిన్సిడెన్స్. ఏంటంటే గాంధీకి లీగల్ సిస్టమ్ అంటే ఇష్టం లేదు. మార్క్స్ కూడా లీగల్ సిస్టమ్ అంటే ఇది ఇష్టం లేదు. ఎందుకంటే గాంధీ ఏమో ఇది ఒక కరప్ట్ లీగల్ సిస్టము, ఇది లిటిగేషన్‌ని పెంచుతుంది, ఇది సొసైటీలో హార్మనీని డెవలప్ చేయదు. ఎంతసేపు ఉన్న మనిషి తన హక్కుల కోసం పోరాడమే కాదు, లేకపోతే తన లిటిగేషన్ కోసమే ఆ డైరెక్షన్‌లో వెళ్ళటం కాదు. మనం వీలైనంత వరకు మనుషులు కూర్చొని సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి అని ఒక అందమైన ఊహ ఆయనకుండేది. మార్క్స్ కూడా మోడర్న్ లీగల్ ప్రొఫెషన్‌ని అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశాడంటే, అప్పటిదాకా ఉన్న ఉత్పాదక శక్తులలో అంటే ప్రొడక్టివ్ ఫోర్సెస్‌లో అత్యంత యూజ్‌లెస్ ప్రొడక్టివ్ ఫోర్స్ ఏమైనా ఉంది అంటే అది లీగల్ ప్రొఫెషన్ అని మార్క్స్ అభిప్రాయం. అందులో ఆయన కూడా ఈ లిటిగేషను, కోర్ట్స్‌కి వెళ్ళడము, ఈ ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకోవడం అనే సిస్టమ్ మీద మార్క్స్ కూడా బాగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. అయితే ఈ హెచ్‌సి కానియా ఆ రోజున 26 జనవరిలో ఏమంటాడంటే, ఒక హోప్ ఇండికేట్ చేస్తాడు. లాస్ వుడ్ బి ఇంటర్ప్రెటెడ్ విత్ ఎన్‌లైటెన్డ్ లిబరాలిటీ అండ్ నాట్ ఇన్ ద లీగల్ ఫార్మలిజం. అంటే అప్పటిదాకా ఒక కన్జర్వేటివ్ మోడల్‌లో చట్టాలని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. అలాగే ఒక లీగల్ ఫార్మలిజం అంటే లా ఇలా ఉంది కాబట్టి ఇలాగే ఉండాలి సిస్టమ్ అనేటువంటి ఒక లీగల్ ఫార్మలిజం ఉంది. ఈ 2 పోవాలి. ఇవి 2 పోయేలాగా చూడడమే సుప్రీం కోర్టు ప్లస్ హై కోర్ట్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నట్టుగా హెచ్‌సి కానియా తన ఫస్ట్ ఇనాగ్రల్ స్పీచ్‌లో అంటారు. అట్లాగే ఇంకొక ఆయన జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ అని సబ్సిక్వెంట్‌గా సుప్రీం కోర్ట్‌లో జడ్జిగా పనిచేసిన ఆయన ఏమంటారంటే, అసలు సమాజం అనేది నిరంతరం మారుతా ఉంటది. సమాజపు మార్పు యొక్క వేగం, చట్టాలలో మార్పు యొక్క వేగం కనుక చూసుకుంటే, సమాజంలో వచ్చే మార్పు వేగం ఎక్కువ. కాబట్టి చట్టాలనేవి ఎప్పటికప్పుడు ఇర్రెలవెంట్ అయిపోతూ ఉంటాయి. సో, సమాజం మారుతున్న వేగానికి తగ్గట్టుగా చట్టాలు మారాలి అంటే, చట్టం మారే లోపుగా కోర్టులు ఆ సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్‌ని తీసుకొని, వాళ్ళు లిబరల్‌గా దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం మొదలుపెట్టాలి. అప్పటిదాకా అంటే చట్టం మారేదాకా వెయిట్ చేస్తామంటే కుదరదు. ఈ మొమెంటస్ ఛాలెంజెస్ ఏవైతే వస్తాయో, వాటిని కోర్టు రిజాల్వ్ చేయగలిగే పొజిషన్‌లో ఉండాలి అని ఆయన అంటాడు. ఇక ఒక ఎక్స్‌ట్రీమ్ ఒపీనియన్ ఏముంది అంటే, ఇస్లాం అనే ఒక జడ్జ్ వస్తారు 1980స్‌లో సుప్రీం కోర్ట్‌లో. ఆయనైతే ఎంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తారంటే, అసలు బ్రిటిష్ లాలో వచ్చిన ఏ ఒక్క జడ్జిమెంట్ కూడా మనకు అప్లై చేసుకోకూడదు మనం. వీ హావ్ టు రిజెక్ట్ ఆల్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై ది క్వీన్స్ కౌన్సిల్ కానివ్వండి, అంతకుముందు
బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం వదిలేయాల్సింది. అది వదిలేస్తే తప్ప మనం వీ కెనాట్ డెవలప్ అవర్ ఓన్ జూరిస్ప్రుడెన్స్ అన్నట్టుగా ఇస్లాం అనే ఒక జడ్జి అంటాడు 1980s. ఇట్లా ఇంకొక జడ్జి ఏమంటారంటే, అసలు ఎందుకు ఇండియన్ లీగల్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్, అసలు ఎలా యాక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఆయన చాలా బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇది. ఆయన ఏమంటే ఒక 4 ప్రిన్సిపల్స్ లే డౌన్ చేస్తాడు జడ్జి. అంటే ఎలా ఈ కోర్టులు ఎలా పనిచేయాలనే దాని మీద ఏంటంటే, వాట్ వాజ్ ద కామన్ లా బిఫోర్ మేకింగ్ ఎన్ యాక్ట్, ఇది ఫస్ట్ ఎగ్జామిన్ చేయాలి. వాట్ వాజ్ ద మిస్చీఫ్ అండ్ డిఫెక్ట్ ఫర్ విచ్ ద కామన్ లా డిడ్ నాట్ ప్రొవైడ్, అంటే ఆ కామన్ లా అనేది అంతకుముందు ఏ మిస్చీఫ్ ని రిజాల్వ్ చేయడానికి ప్రొవైడ్ చేయలేదు, అది కనుక్కోవాలి. వాట్ రెమెడీ ద పార్లమెంట్ హ్యాస్ రిజాల్వ్డ్ అండ్ అపాయింటెడ్ టు క్యూర్ ద డిసీజ్, ఇది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్టాట్యూట్ షుడ్ బి సచ్ యాజ్ షల్ సప్రెస్ ద మిస్చీఫ్ అండ్ అడ్వాన్స్ ద రెమెడీ. ఇది ఆయన ఒక 4 ప్రిన్సిపల్స్ చెప్తాడు. కోర్ట్స్ ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలా ఫ్యూచర్లో మనం ఎలా రిజాల్వ్ చేయాలంటే, కామన్ లాలో ఉన్న మిస్చీఫ్ ఏమిటి, ఆ కామన్ లా మిస్చీఫ్ లో నుంచి మనము మన పార్లమెంట్స్ ఏమి ఎనాక్ట్మెంట్స్ తీసుకొస్తున్నాయి దాన్ని ఓవర్కమ్ కావడానికి, ఆ ఓవర్కమ్ కావడానికి తీసుకొచ్చినటువంటి లెజిస్లేషన్లో మనము ఎంత లిబరల్గా దాన్ని అర్థం చేసుకొని సమాజం ముందుకు పోవడానికి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయగలము, ఇన్ని రకాల ఆశలతో కోర్టులు పనిచేయాలి అని ఒక బెంగాల్ ఇమ్యూనిటీ కేసు అని చాలా ఫేమస్ కేసు అది. దాంట్లో అంటారు, చాలా అర్లీ 1952లో వచ్చిన జడ్జిమెంట్. సో ఇలా ఒక లీగల్ ఎన్విరాన్మెంట్ మనకు ఉండేది. అయితే ఇక్కడ మనం ఇంకా కొన్ని ఏరియాస్ని మనం టచ్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా మనము బ్రిటిష్ లీగల్ సిస్టమ్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునే టైంకి, అంటే ఆనాటికి మనం బ్రిటిష్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే టైంకి యాక్చువల్గా బ్రిటిష్ సిస్టమ్ వాజ్ అండర్ కొలాప్స్. అంటే మనం ఎప్పుడైతే ఈ మోడర్న్ లీగల్ సిస్టమ్ అని బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ అని మనం అడాప్ట్ చేసుకుంటున్నామో, ఆనాటికి ఆ దేశాలలో ముఖ్యంగా యూరోప్లో ఆనాటి లీగల్ సిస్టమ్ అనేది కొలాప్స్ కండిషన్కి వెళ్ళి ఉన్నటువంటి సిస్టమ్ అది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఒక చోట చార్లెస్ డికెన్స్ను ఇక్కడ చాలా మంది చదివే ఉంటారు నాకు తెలిసి. చార్లెస్ డికెన్స్ నవలలో బ్లీక్ హౌస్ అనే ఒక గొప్ప నవల ఉంటుంది. ఆ బ్లీక్ హౌస్ నవలంతా కూడా ఏంటంటే ఒక ఒక పెద్ద ఆవిడ నిరంతరం కోర్టుకు వెళ్ళి తన ప్రాపర్టీ ఇష్యూ మీద వెళ్తూ ఉంటుంది. అయితే ఒక యంగ్ కపుల్ కూడా, అంటే నా నవల ప్రారంభంలో ఒక యంగ్ కపుల్ కూడా హస్బెండ్ వైఫ్కి చెప్తుంటాడు అనమాట. అంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేసుకుంటారు. ఒక ఆస్తి డిస్ప్యూట్ ఉంటుంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి ఎప్పుడు ఆ అమ్మాయితో చెప్తూ ఉంటాడు, ఈ ఆస్తి డిస్ప్యూట్ ఒక 2-3 మంత్స్లో కానీ ఒక 1 year 2 yearsలో కానీ సెటిల్ అయిపోతుంది, నాకు బోల్డ్ ఆస్తి వస్తుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా గడిపేస్తాం. సో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ నవల. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఒక ముసలావిడ ఒకవాడు కనబడుతుంది. ఆవిడ ఒకసారి ఇంటరాక్షన్లో ఎవరు మీరు అంటే, ఇట్లా మాది ఒక ఆస్తి డిస్ప్యూట్ ఉంది, ఒక 2-3 నెలల్లోనో ఏళ్లలోనో తేలిపోతే మేము చాలా ధనవంతులు అయిపోతాం, హ్యాపీగా ఉంటాం. అప్పుడు నవ్వుతూ అంటుంది ఆవిడ. ఆ సెంటెన్స్ చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే, బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ లా షూట్ ఈజ్ లైక్ బీయింగ్ గ్రౌండ్ టు బిట్స్ ఇన్ ఎ స్లో మిల్. ఒక చిన్న ఒక తిరగలిలో మెల్లగా తిప్పుతూ మీరు ముక్కలు అయిపోవడం లాంటిది నాయన లా షూట్ లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే. అలాగే ఇట్ ఈస్ బీయింగ్ రోస్టెడ్ అట్ ఎ స్లో ఫైర్, అంటే గుట్టిగా ఒకేసారి పెద్ద మంటలో వేయడం కాదు, చిన్న ఫైర్ లో మిమ్మల్ని అలాగా రోస్ట్ చేస్తూ ఉండడం అనేది కోర్టు కేసులో ఇన్వాల్వ్ అవడం అనేది. అలాగే ఇట్స్ బీయింగ్ స్టన్ టు డెత్ బై సింగిల్ బీ, ఒకే ఒక ఇట్లా పొడిచేది ఉన్నటువంటి ఒక బీ మిమ్మల్ని నెమ్మదిగా పొడుస్తూ చనిపోవడం అనేది. బీయింగ్ స్టన్ టు డెత్ బై సింగిల్ బీ. ఇట్ ఈస్ బీయింగ్ డ్రౌన్ బై డ్రాప్స్, అంటే ఒకేసారి మునక వేయడం కాకుండా చుక్కగా మీ మీద నీళ్లు పడుతూ మీరు మునిగిపోవడం లాంటిది. అలాగే ఇట్స్ గోయింగ్ మ్యాడ్ బై గ్రెయిన్స్, అంటే కొద్దిగా పిచ్చివాళ్ళు అవ్వడం లాంటిది అని ఆ పెద్ద ఆవిడ పిల్లలతో చెప్తుంది. ఇది లా షూట్ లో ఇన్వాల్వ్ అవడం అంటే. అప్పుడు వాళ్ళిద్దరు నవ్వుకుంటారు, ఆ యంగ్స్టర్స్ ఇద్దరు నవ్వుకుంటారు. ఈ ముసలావిడ ఎవరో
చాదస్తురాలు ఏదో బాధలో ఉంది చెప్తుంది అనుకుంటారు. కానీ నవల ఎండ్ అయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది అసలు లీగల్ సిస్టమ్ అంటే ఏమిటి. ఇది ఎందుకంటే ఇది ఒక క్లాసికల్ బ్లీక్ హౌస్ అనేది ఆల్రెడీ ఆనాడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యూరోప్లో ఉన్నటువంటి లీగల్ సిస్టమ్కి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. అట్లాగే ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ లిటరేచర్ నుంచి తీసుకోవాలంటే ఫ్రాంచ్ కాఫ్కా ట్రయల్ అనేటువంటి నవల ఒక విచిత్రమైన జర్మనీలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన లీగల్ ఎన్విరాన్మెంట్. అంటే 1920s నాటికి 1920 అంటే బిగినింగ్ ఆఫ్ ది 20th సెంచరీలో జర్మనీలో ఉన్నటువంటి లీగల్ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేసిన ఒక నవల ఫ్రాంచ్ కాఫ్కాస్ ట్రయల్ అనే నవల. అందులో కే అనే క్యారెక్టరు అతను ఒకరోజు సడన్ గా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎవ్రీ టైం కోర్టుకు వస్తూ ఉండాలి. నెలలు గడిచిపోతాయి, సంవత్సరం కూడా గడిచిపోతుంది. తన మీద కేసు ఏమిటో అతనికి అర్థం కాదు. అంటే ఒక అబ్సల్యూట్ డైలమాలో తన మీద ఏముందో కేసు కూడా తెలియని ఒక క్లయింట్ నిరంతరం కోర్టుకు వెళ్తూ ఉంటాడు ఒక అక్యూజ్డ్గా. అంటే ఆ బిగినింగ్ ఆఫ్ ది 20th సెంచరీలో జర్మనీలో ఉన్న లీగల్ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉందో ఇండికేట్ చేసేటువంటి అదొక నవల. అలాగే సదాకత్ ఖాద్రి అని అతను పాకిస్తానీ బార్న్ అమెరికన్ లాయర్ కంటే అమెరికన్ జూరిస్ప్రుడెంట్ అనవచ్చు ఒక రకంగా. అతను కూడా ఇదే పదం అంటే ట్రయల్ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు 2005లో. చాలా గొప్ప పుస్తకం. అందుకంటే అప్పటిదాకా ప్రపంచంలో ఉన్న ఒక భ్రమ, అంటే యూరోప్లో వెస్ట్లో అద్భుతమైన ఎవాల్వ్డ్ లీగల్ సిస్టమ్ ఉంది, మోస్ట్ మోడర్న్ లీగల్ సిస్టమ్ ఉంది అనే దాన్ని అతను డిస్మాంటిల్ చేస్తూ అదేమీ కాదు, బిగినింగ్ ఆఫ్ ది 20th సెంచరీ కాదు, ఈవెన్ మిడ్ 20th సెంచరీలో కూడా ఈ యూరోపియన్ లీగల్ సిస్టంలో అత్యంత ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయి, చాలా సమస్యాత్మకమైన ఏరియాస్ ఉన్నాయి. అవి వాళ్ళు కవర్ చేసుకొని అవి కనిపించకుండా బాహ్య ప్రపంచానికి కేవలం ఉన్నతంగా ఉన్న స్ట్రక్చర్స్ మాత్రమే చూపిస్తున్నారు అని చెప్పడానికి ది ట్రయల్ అనే పుస్తకంలో సదాకత్ ఖాద్రి చాలా గొప్ప రచనది. యాక్చువల్గా ఒక పెద్ద ఐ ఓపెనర్ లాంటిది నేను చదివినప్పుడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బై ద టైమ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ది వెస్టర్న్ లీగల్ సిస్టమ్స్ యాజ్ ద ఓన్లీ అవైలబుల్ మోడల్, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ యూరోప్లో లీగల్ సిస్టమ్ వాజ్ అబౌట్ టు బి డిస్మాంటిల్. అయితే ఇదంతా ఒక అయితే 1980s వచ్చేప్పటికి అంటే ఇండియన్ లీగల్ సిస్టంలో కూడా అదేమి స్టాటిక్గా లేదు. నేను ఈ ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి 4 భాగాలుగా ఎందుకు చెబుతాను అన్నానంటే, ఒకటి, ఈ సబ్జెక్టు చాలా ఇబ్బందికరమైన టఫ్ సబ్జెక్టు ఒకటి. రెండోది, ఇది కామన్ మ్యాన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది సబ్జెక్ట్కి. ఎందుకంటే ఇవాళ లా అనేది మన చుట్టూ వచ్చేసింది. ఇంకా మనం యూ కెనాట్ ఎస్కేప్ ద లీగల్ సిస్టమ్. యు ఆర్ విత్ ఇన్ ద లీగల్ సిస్టమ్ నౌ. ఇంత ముందులాగే పాస్టోరల్ సొసైటీ, నేను పల్లెటూరులో ఉన్నాను, నేను ఎక్కడో ఏమంటుందని మన సన్యాసాశ్రమం తీసుకున్నాను కాబట్టి నాకు లా ఏమి సంబంధం లేదంటే సన్యాసులు కూడా లీగల్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు. సో ఎవ్వరు ఎస్కేప్ కాలేదు లీగల్ సిస్టమ్ గురించి. సో ఇందువల్ల అయితే ఇండియాలో కూడా ఈ లీగల్ సిస్టమ్ ఎవాల్వ్ అయిన తర్వాత మీకు చెప్పాను కదా, బిగినింగ్లో చాలామంది ఎంత అర్జెంటుగా వీలైతే అంత అర్జెంటుగా ఈ లీగల్ ఫార్మలిజం నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేశారు. అదే ఊహ ఉండింది. కానీ ఫస్ట్ 25 years ఇండియన్ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్స్ కానీ, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ లా కానీ అబ్జర్వ్ చేస్తే అది ఏమంత గొప్ప లిబరల్గా ఏమీ లేదు. బట్ వీలైనంత వరకు ఆ లా అనే ఫ్రేమ్వర్క్లోనే కొంత లిబరల్గా ఉండడానికి ప్రయత్నం అయితే జరిగింది. ఫస్ట్ 25 years ఆఫ్ ఇండియన్ లీగ్. ఫస్ట్ 25 years నేను అన్నప్పుడు ఎగ్జాక్ట్గా 25 years అని తీసుకోవద్దండి. ఇట్ కుడ్ బి 20 years, ఇట్ కుడ్ బి 30 years. అయితే స్లోగా 1970s ఎండ్ అయ్యే టైంకి ఇండియన్ లీగల్ సిస్టమ్ తన ఓన్ సమస్యలని తాను వెతుక్కోవడం మొదలుపెట్టింది. అదే టైంలో అమెరికాలో 1960s మిడ్ 1960s నుంచి ప్రోబోనో లిటిగేషన్ అనే ఒక సిస్టమ్ తయారైంది. అంటే పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ ద పూర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పూర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్, నేను మీ తరఫున ఈ విషయాన్ని నాకై నేను తీసుకుంటున్నాను బాధ్యతగా అనేటువంటి ఒక సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చింది అమెరికాలో.
దాన్ని అడాప్ట్ చేసుకుంటూ లేట్ 1970s నుంచి లేదా అర్లీ 1980s నుంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక సిస్టమ్ డెవలప్ అయింది. అది ఎగ్జాక్ట్గా ఏంటంటే అప్పటిదాకా కన్జర్వేటివ్గా స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు లా, స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు జ్యూరిస్డిక్షన్, స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ది లోకస్ స్టాండీ ఆఫ్ ది ఎంప్లాయీ, అది లిటిగెంట్. అంటే ఒక లిటిగెంట్కి కోర్టుకు రావాలంటే ఏమిటి, నీకేమి సంబంధం ఈ కేసుతో అని అడిగేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. మీకు లోకస్ స్టాండీ లేకపోతే అసలు మీరు కోర్టుకు రాలేరు. సో అలాంటి సిస్టమ్ని బ్రేక్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది ముఖ్యంగా మొదటగా ఏషియాడ్ కేసుతో స్టార్ట్ అయింది. ఆనాడు ఏషియాడ్ పేరుతో కొన్ని వేల మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి లేబర్ని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళ చేత అత్యంత క్రూయల్ కండిషన్స్లో పని జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్, అంటే పియూసిఎల్ లాంటి, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ లాంటి ఆర్గనైజేషన్స్, తార్కుండే లాంటి వాళ్ళు, వాళ్ళ పియూసిఎల్ పెట్టిన వాళ్ళు తార్కుండే అండ్ కొంతమంది లిబరల్ లాయర్స్ అండ్ జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఏషియాడ్ కేసు ద్వారా మేము వీళ్ళ తరఫున మేము మీ దగ్గర మీకు ఈ కేసు తీసుకొస్తున్నాం అంటే అండర్ ఆర్టికల్ 32 ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, అన్ని రకాల చట్టాలు వైలేట్ అవుతున్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి లేబర్ని తీసుకొచ్చి ముఖ్యంగా ఆడవాళ్ళని ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పని చేయిస్తున్నారు. వాళ్ళ పిల్లలకు పాలు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళ పిల్లలకు క్రచెస్ లేవు, వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. ఇలా అనేక అతని ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్ కండిషన్ చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకు ఒక చట్టం రావాలి. ఇన్ని రకాల ఆర్గ్యుమెంట్స్తో వాళ్ళు ఏషియాడ్ కేసులో వస్తే ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మొత్తం భారతదేశపు వ్యవస్థనంతా ఒక కుదిపి ఫర్ ది ఫస్ట్ టైం అసలు చట్టాలు అనేది, అంటే చట్టాలని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మనుషులు కేవలం వ్యక్తిగా మాత్రమే కోర్టుకు వెళ్ళక్కర్లేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సొసైటీ వాళ్ళు కూడా క్యాన్వాస్ చేయొచ్చు ఈ విషయాన్ని అని చెప్పేటువంటి ప్రాసెస్ మీకు 1980s నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు చాలా ఉధృతంగా సాగింది. అయితే ఆ ఉధృతంగా సాగినటువంటి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్టివిటీ ఎంత సహాయం చేసిందంటే జస్టిస్ కృష్ణయ్య, పిఎన్ భగవతి, దేశాయ్, చిన్నపరెడ్డి ఇలాంటి ఎంతో మంది జడ్జెస్ చాలా ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయ్యి, ప్రోయాక్టివ్గా సొసైటీలో ఇన్వాల్వ్ అయ్యి, మేము చేస్తున్నది కేవలం జ్యుడిషియరీ కాదు, జ్యుడిషియరీ అంటే సోషల్ ఇంజనీరింగ్. రస్కో పాండ్ అని ఒక అమెరికన్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ టాపిక్ని, సోషల్ ఇంజనీరింగ్ అని. సో సోషల్ ఇంజనీరింగ్ మేము చేస్తున్నాం అని దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైన ఎన్విరాన్మెంట్, అంటే ఒక పూర్ అండ్ డిస్కార్డెడ్ పీపుల్కి సుప్రీంకోర్టు, హైకోర్టు సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అయిపోయినాయి. అలా ఒక 2 దశాబ్దాలు అప్రతిహతంగా ఒక లిబరలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక డిఫరెంట్ అప్రోచ్తో కోర్ట్స్ తీసుకున్న తర్వాత సమ్వేర్ అరౌండ్ 2000 అంటే బిగినింగ్ ఆఫ్ ది న్యూ మిలెనియా నుంచి మళ్ళీ కోర్టుల్లో మార్పులు వచ్చేసినాయి. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో చాలామంది ప్రైవేట్లీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నారని, తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నారని, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వాటిని ఉపయోగించుకుంటున్నారని మెల్లమెల్లగా అప్పుడు 1980sలో లోకస్ స్టాండీ అనే దాన్ని లిబరలైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తిరిగి తోడడం మొదలుపెట్టారు మళ్ళీ 2000 బిగినింగ్ నుంచి. సో అలాంటి ఫస్ట్ ఎఫెక్ట్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మిస్యూజ్ అవుతోంది అనే ఫస్ట్ ఎఫెక్ట్ మనకు కనబడింది ఎప్పుడు అంటే బాల్కో కేసు అంటాం. బాల్కో అనేటువంటి ఒక కంపెనీ, అల్యూమినియం కంపెనీ, భారత్ అల్యూమినియం కంపెనీ, అది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ యూనియన్స్ అంతకుముందు రామకృష్ణ వర్సెస్ నేషనల్ ఫ్రంట్ వర్కర్స్ అనే ఒక కేసులో ఇచ్చిన జడ్జిమెంట్స్ ఆధారంగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అయితే ఆ జడ్జిమెంట్స్ అన్నీ ఇన్కరెక్ట్ అని, అవి ఇన్సఫిషియెంట్ అని, అసలు ట్రేడ్ యూనియన్ లీడర్స్కి కానీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్తో వచ్చేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి లోకస్ స్టాండీ లేదు, దే ఆర్ బిజీ బాడీస్, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ని ఫర్ ది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ని మళ్ళీ స్లోగా డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇదొక మార్పు. మళ్ళీ అదే టైంలో ఆల్మోస్ట్ అదే టైంలో కొన్ని కొత్త ఏరియాస్ వచ్చాయి మళ్ళీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు విశాఖ కేసు అని మనందరికీ తెలుసు, అంటే ఉమెన్ వర్క్ ప్లేస్లో ఉమెన్ హెరాస్మెంట్కి లోనైనప్పుడు
అక్కడ ఏ చట్టాలు అక్కడ పనిచేయట్లేదు, ఏ రూల్స్ లేవు అక్కడ. కాబట్టి సుప్రీం కోర్టు ఫర్ ది ఫస్ట్ టైం విశాఖ వర్సెస్ రాజస్థాన్ అపరల్స్ అనే కేసులో ఆ కేసులో తను ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ టైం కొన్ని గైడ్ లైన్స్ క్రియేట్ చేసింది, ఎలా ఎలా మీరు దీన్ని చేయాలి. అదే టైంలో ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏమిటంటే మాన్యువల్ వర్కర్స్, మాన్యువల్ స్కావెంజర్స్ తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఒక 4-5 కొత్త జడ్జిమెంట్స్ వచ్చాయి 90s లో. అంటే పాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతున్న ప్లేస్లో కొత్త ఏరియాస్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్స్ వచ్చేసింది. అందుకని అదే టైంలో మీకు 1996లో ఇది ఏమంటారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం కొన్ని కొత్త చట్టాలు, అలాగే మాన్యువల్ స్కావెంజింగ్ మీద కొన్ని కొత్త చట్టాలు ఈ మిడ్-90s లో వచ్చాయి. అంటే కోర్ట్స్ యొక్క ఇంటర్వెన్షన్ వల్లే వచ్చాయి ఇవన్నీ కూడా. సో అలాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది, లిటిగేషన్ అనేది తన షేప్ మార్చుకుంటున్నా కానీ కొత్త ఏరియాస్లో కోర్టు యొక్క ఇంటర్వెన్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అయితే అదే టైంలో ఇంకా కొంచెం విచిత్రమైన ఏరియాస్ కూడా వచ్చాయి, ఎవరు గమనించినటువంటివి. ఒక లా స్టూడెంట్గా నేను చూసినవి ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 66లో ఒక ప్రొవిజన్ ఉండేది. ఏంటంటే అర్లీ మార్నింగ్ బిఫోర్ 5 కానీ ఈవినింగ్స్ ఆఫ్టర్ 7 కానీ ఉమెన్ వర్కర్స్ ఫ్యాక్టరీస్లో పనిచేయకూడదు అని ఒక రిస్ట్రిక్షన్ ఉండేది ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో. అయితే అప్పటికే వస్తున్నటువంటి ఐటీ సెక్టార్ ఈ పర్టికులర్ సెక్షన్ వల్ల ఇబ్బంది పడుతుంది. అంటే ఐటీ సెక్టార్లో చాలా వర్క్ అంతా కూడా నైట్ టైం స్టార్ట్ అవుతుంది. బికాస్ వీఆర్ ది క్లయింట్స్ ఆఫ్ దట్ ఐటీ సెక్టార్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్. అప్పటికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎర్లీ ఏజెస్ ఆఫ్ ది ఐటీ. సో ఈ సెక్షన్ 66 ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ అయితే ఇబ్బందిగా ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను కొన్ని కేసులు ఫైల్ అయినాయి. రెండు చోట్ల కూడా హైకోర్ట్స్ ఆ సెక్షన్ ఇల్లీగల్ అని కొట్టేసాయి. తమాషా ఏంటంటే ఆ సెక్షన్స్ ఇల్లీగల్ అని కొట్టేసిన తర్వాత ఎవరు సుప్రీంకోర్టు కూడా పోలే. అండ్ అల్టిమేట్గా వితౌట్ మచ్ హడావిడి, వితౌట్ మచ్ ఏమంటుందంటే సొసైటీలో పెద్ద డిస్కషన్ లేకుండానే ఈ నైట్ టైం వర్కింగ్ అనేది ఉమెన్కి కూడా ఒక నార్మల్సీ వచ్చేసింది. అందుకనే అదే టైంలో విశాఖ కేసు యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చింది. బికాజ్ నైట్ టైం వర్క్ చేసేటువంటి ఉమెన్ పెరుగుతుంది కాబట్టి హరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ కూడా మనం జాగ్రత్తగా గమనించాలనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇలా ట్రెడిషనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతున్న టైంలో ఇంకొక డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక ఆస్పెక్ట్. బట్ 2000 తర్వాత అంటే 1991లో న్యూ ఎకనామిక్ పాలసీలు పెట్టినప్పటి నుంచి 2000కి వచ్చేటప్పటికి ఆ పాలసీల యొక్క ఎఫెక్ట్ కేటగారికల్గా కనబడడం మొదలుపెట్టింది. సో వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇంతకు ముందు ఉన్నటువంటి సోషలిస్ట్ జూరిస్ప్రూడెన్స్ అనేది ఇబ్బందికరంగా మారింది అని జడ్జెస్ తమకు తామే మళ్ళీ లీగల్ పొజిషన్ అంతా కూడా మారుస్తూ వచ్చి మళ్ళీ ఒక డిఫరెంట్ జూరిస్ప్రూడెన్స్ 2000 తర్వాత స్టార్ట్ అయింది. సో ఇది బేసిక్గా ఒక 3 phases ఇండియన్ లీగల్ సిస్టంలో జరిగింది. అదే టైంలో ఫస్ట్ ఫేజ్లోనేమో చట్టాల అమలు అనేది కన్జర్వేటివ్గా నడిస్తే, సెకండ్ ఫేజ్లో చట్టాల కంటే కూడా హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇది చాలా విచిత్రం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నాన్ జస్టిషియబుల్, అంటే కోర్టుకు వెళ్ళి తెలుసుకునే వ్యవహారాలు కాదు. కానీ 1980s నుంచి వచ్చిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మోస్ట్లీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద ఆధారపడింది. సో మళ్ళీ 2000s నుంచి ఈ అర్లియర్ కన్జర్వేటివ్ పొజిషన్ ఏదైతే ఉందో అది స్లోగా అప్టైన్ అవుతూ వస్తుంది అనేటువంటి ఒక ఐడియా ఇండియాలో డెవలప్ అయింది. ఇది కోర్టుల పరంగా వస్తున్న మార్పులు, సిస్టమ్స్లో వస్తున్న మార్పులు అయితే సిస్టమ్ అనేది యాజ్ సచ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్, ఒక సమస్య. ఇండియన్ లీగల్ సిస్టంలో మనకి అక్కడ అపెక్స్ లెవెల్లో సుప్రీం కోర్టు ఉంటే ఈచ్ స్టేట్ లెవెల్లో ఒక హైకోర్టు ఉంటుంది. సో అపెక్స్ లెవెల్లో ఉండే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అంటే మామూలుగా చట్టం అనేది ఏమిటి, లా అనేది ఏమిటి అనే చర్చ కనుక తీసుకుంటే అదొక చాలా విస్తృతమైన చర్చ, చాలా పెద్ద చర్చ అది. సో లా అనేది ఏమిటి అని తీసుకుంటే ఒకటి కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఏ దేశానికైనా సరే గ్రాండ్ నార్మ్ అంటాం. అంటే గ్రాండ్ నార్మ్ అంటే అది బేసిక్ లా ఆఫ్ ది పీపుల్, నేషన్.
తర్వాత కాన్స్టిట్యూషన్ తర్వాత పార్లమెంట్లు కానీ లేకపోతే లెజిస్లేచర్గా చేసేటువంటి లా చట్టాలని వాటికి సెకండ్ స్టేటస్ ఇస్తారు లాలో. ఆ తర్వాత మూడవ స్టేటస్ దేనికి ఇస్తారు అంటే ఆ చట్టాలలోనే మళ్ళీ కొన్ని అథారిటీస్కి రూల్ మేకింగ్ పవర్ ఇస్తారు. ఆ రూల్ మేకింగ్ పవర్ అనేది థర్డ్ లేయర్ ఆఫ్ లా. ఇది కాకుండా వీటితో నిరంతరం ఇంటరాక్ట్ అయ్యేటువంటిది ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు 1950s నుంచి ఇండియన్ లీగల్ సిస్టంలో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అంటే వీటి తర్వాత ఒక సబార్డినేట్ జ్యుడిషియరీ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక కేసులా చెప్పాలి, చాలా విచిత్రమైన కేసులా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఒక కొద్ది రోజుల్లోనే భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఇన్లాస్ ఫిజికల్గా ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇక తన భవిష్యత్తు తనే నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసి ఒక లెక్చరర్గా ఒక చోట సెటిల్ అవుతుంది. ఆ తర్వాత ఒక 30-40 ఇయర్స్ పాటు అమ్మాయి లెక్చరర్గా పొజిషన్స్ పైకి వెళ్తూ తనకంటూ కొంత ఆస్తి సంపాదించుకుని అయితే పెళ్లి చేసుకోదు అమ్మాయి, అలాగే ఉండిపోతుంది. 30 ఏళ్ల తర్వాత అత్తామామలు ఒక కేసు వేస్తారు. ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి షీ కంటిన్యూస్ టు బి ద పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో వాట్ ఎవర్ షీ ఎర్న్ షాల్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ. చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి కేసు ఇది. అయితే లోయర్ కోర్ట్స్ చాలా విచిత్రంగా ఇదేమిటిది అన్యాయము, మీరు అసలు 30 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయిని పట్టించుకోలేదు, అక్వేజ్ చేశారు అమ్మాయిని, మీకెక్కడి నుంచి ఉంటాయి హక్కులు అని డిస్మిస్ చేస్తారు ఆ కేసు. హైకోర్టు కూడా లోయర్ కోర్టు జడ్జిమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సుప్రీం కోర్టు ఏమంటుందంటే దీన్ని చాలా చర్చ కూడా జరిగింది ఆనాడు 2010-11లో చాలా విస్తృతమైన చర్చ కూడా జరిగింది దీని మీద. సుప్రీం కోర్టు ఏమంటుందంటే ఇక్కడ సింపతీస్ పనికిరావు లా డిసైడ్ చేసేప్పుడు. లీగల్ ప్రొవిజన్ ప్రకారము ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎస్ షీ బిలాంగ్స్ టు ది అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అండ్ ద హెడ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఈజ్ దట్ ఫాదర్ ఇన్ లా. All that property acquired by the individual members of the undivided Hindu family belongs to the family. So ఈ అమ్మాయి ప్రాపర్టీ మీద ఆ అత్తామామలకి సఫిషియంట్ రైట్, ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చెప్పేస్తారు. అప్పుడు మొత్తం దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఏంటి ఇలా జడ్జిమెంట్ ఇస్తే ఎలాగా, ఇక్కడ సింపతీస్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఇవి కన్సిడర్ చేయకపోతే ఎట్లాగా. బట్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే మోర్ దాన్ sympathies and humanistic approach, law has to prevail over everything. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మళ్ళీ 2000s వచ్చేటప్పటికి ఒక స్ట్రిక్టర్ లా ఆఫ్ అంటే అప్రోచ్ ఆఫ్ లా అనేది మళ్ళీ కోర్ట్స్ జ్యూరిడిక్షన్స్లో వచ్చేసింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే 2000 నుంచి ఒక రకమైనటువంటి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఓల్డ్ టైప్ ఆఫ్ కన్జర్వేటివ్ లా కాదు అది, బట్ ఈ డిఫరెంట్ కన్జర్వేటివిజం అనేది కొత్తగా డెవలప్ అవుతూ వస్తుంది లీగల్ సిస్టమ్స్లో. సో ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ది జ్యుడిషియరీ. ఇక మామూలుగా కోర్టు స్ట్రక్చర్స్ వాటిలో చూస్తే మనకు హయ్యర్ అపెక్స్ లెవెల్లో సుప్రీంకోర్టు, తర్వాత కింది లెవెల్స్లో హైకోర్టు, తర్వాత సబార్డినేట్ జ్యుడిషియరీ అంటే డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ జ్యుడిషియరీ మనకు ఉంటుంది. సో లా అనేది బేసిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత వేరియస్ చట్టాలు మేడ్ బై ది లెజిస్లేటివ్ బాడీస్, దీని తర్వాత రూల్స్ మేడ్ అండర్ ది అండర్ దోస్ యాక్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి స్టేజ్ ఏమిటంటే ఆర్టికల్ 141 కింద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు ఆర్టికల్ 141 కింద ఇచ్చిన జడ్జిమెంట్స్ అనేది దే బికమ్ ఎ లా, గవర్నింగ్ లా ఫర్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. సో అంటే మనకు ఇన్ అడిషన్ టు ద 3 మేజర్ ఏరియాస్ ఆఫ్ లా అంటే కాన్స్టిట్యూషన్, లెజిస్లేషన్ మేడ్ బై లా అండ్ రూల్స్ మేడ్ అండర్ ద లెజిస్లేషన్ కాకుండా 4th లేయర్ ఏమిటి అంటే ఆర్టికల్ 141 ద్వారా వచ్చిన జడ్జిమెంట్ అంటే అప్లికేషన్ ఆఫ్ లా ఆన్ ఆల్ ద కోర్ట్స్ అంటే గివెన్ బై ద సుప్రీం. ఇది ఒక కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి మళ్ళీ కింది నుంచి వెళ్తే మనకి ఏమైపోతుందంటే చాలా కేసుల్లో ట్రయల్ కోర్ట్స్ కొన్ని కేసెస్ డిసైడ్ చేస్తాయి. ఆ ట్రయల్ కోర్ట్స్ డిసైడ్ చేసిన కేసెస్ని హైకోర్ట్స్ ఎగ్జామిన్ చేస్తాయి.
అండర్ ఆర్టికల్ 226 కానీ 227 కానీ అవి ఎగ్జామిన్ చేస్తాయి. తర్వాత మళ్ళీ కొన్నిట్లో హైకోర్ట్స్ కనుక దీంట్లో లీగల్ క్వశ్చన్స్ ఉన్నాయని అన్నప్పుడు ఒక్కొక్కసారి స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసుకుని సుప్రీంకోర్టులో కూడా మనం ఆ కేసుని ఎగ్జామిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇది కాకుండా ప్రతి కేసులో కూడా ఒక ఒరిజినల్ ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్, దాని మీద మళ్ళీ రివ్యూ కానీ రివిజన్ కానీ, ఆ తర్వాత మళ్ళీ హయ్యర్ కోర్ట్స్ లైక్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్. ఓవరాల్గా చూస్తే చాలా సివిల్ మ్యాటర్స్లో కేసెస్ అనేవి ఒక 25 to 30 years తీసుకున్న కేసులు కూడా ఉంటున్నాయి. ఇది ఒక ఫినామినల్. ఇండియన్ లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే ఎక్స్ట్రాడినరీ డిలే, ఎక్స్ట్రాడినరీ ప్రొసీజర్స్ అవైలబుల్ వన్ ఆఫ్టర్ ది అదర్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇలాగా ఈ మల్టీ లేయర్డ్ సిస్టమ్ ఆఫ్ లాని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంత చేసి ఈ ప్రయత్నం అంతా ఎందుకు చేస్తున్నాము అంటే అసలు మనకంటూ ఇండియన్ లీగల్ సిస్టమ్ అంటూ ఒకటి ఉందా? ఆర్ we just the copy masters of the western legal system, or have we evolved? ఈ 70-80 ఏళ్ల ఈ ఇండియన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో మనం ఇండియా అంటూ ఒక లీగల్ సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకుందా లేదా, చేసుకుంటే అది ఎలాంటి లీగల్ సిస్టమ్, ఇది అర్థం చేసుకునే ప్రయత్నంగానే ఫస్ట్ ఇంట్రడక్టరీ టాపిక్గా ఇవాళ ఇచ్చాను. మీరు ఎవ్వరు కంగారు పడక్కర్లేదు, నేనేం కంటిన్యూస్గా క్లాసులు తీసుకును. ఇది ఫోర్ పార్ట్స్ అన్నారు, కానీ 4 parts కంటిన్యూస్గా తీసుకును. నాకు తెలుసు ఇది బర్డెన్సమ్ అని చెప్పేసి. అయితే సిటిజన్స్గా లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం, లీగల్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం, ఎందుకంటే దాదాపు 1950s నుంచి ఇప్పటిదాకా ఒక తెలియని సిమ్మరింగ్ కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. ఏంటంటే ఒక లీగల్ సిస్టమ్ ఉంది, ఇది బాగాలేదు, ఇది సఫోకేటింగ్ గా ఉంది, ఇది ఇన్కన్వీనియంట్ గా ఉంది, దీన్ని మార్చుకోవాలి. కానీ ఏం మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి? మీడియేషన్ అందామా, కన్సిలియేషన్ అందామా, ఆర్బిట్రేషన్ అందామా, ఇంకా ఏదైనా బెటర్ సిస్టమ్స్ ఉన్నాయా? ఇవంతా కూడా చర్చలో ఫ్యూచర్లో మనకు భాగాలు కావాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఈ టాపిక్ ని ఎండ్ చేసి డిస్కషన్ కి ఓపెన్ చేద్దాం. ప్రకాష్ ఇస్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ రఘు. యాజ్ యూజువల్ జార్గన్ ని పక్కన పెట్టి కామన్ మ్యాన్ కి రీచ్ అవడానికి చాలా బాగా ప్రయత్నించావు. జార్గన్ బాగా తగ్గించేసి చాలా బాగుంది. కాకపోతే బ్లీక్ హౌస్ కామెంటరీ ఈజ్ స్టిల్ రిలవెంట్ ఇన్ ఇండియా, బాగా రిలవెంట్ అది. ఇక్కడ ఉన్న కామన్ మ్యాన్ జనరల్గా ఆలోచించేది ఏంటి అంటే, ఒకటి, లా ఈజ్ యూస్ఫుల్ టు ది రిచ్, మైటీ, ఇన్ఫ్లుయెన్షియల్, వీళ్ళకే ఉపయోగిస్తుంది. రెండోది, ఒకటే జడ్జి ఆయన లైఫ్ టైంలో ఒక 100 జడ్జిమెంట్లు ఇచ్చుంటే ఆ 100 ఒక చోట పెట్టి చదివితే ఎన్ని కాంట్రడిక్షన్స్ కనపడతాయి అనేది అసలు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. మళ్ళీ ఆయనకే చదివి వినిపిస్తే ఆయనే ఆశ్చర్యపోతాడు. అలాగే ఉంటాయి. ఎలా అంటే ఆయనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఇస్తాడు, ఇంకో దాంట్లో జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని ఇస్తాడు. రెండు ఆయనే ఇస్తాడు. ఊరికే చెప్తున్నా. ఇంకోటి, ఇన్ జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, లా, ఇవి చదవటానికి చాలా బాగుంటాయి, వినటానికి చాలా బాగుంటాయి, కానీ చూడటానికి మాత్రం బాగుండవు అనే ఒక ఒపీనియన్. నెక్స్ట్, నువ్వు చెప్పిన ఇదిలో జ్యుడిషియరీ లా అనేది పేపర్లో కనపడుతుంది, అందరూ వింటున్నారు, టీవీల్లో ఉంది, అవన్నీ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మానవతా దృక్పథంతో బెయిల్ ఇచ్చేయచ్చు కంటే ఆపరేషన్కి. ఇంకెవరో అక్కడ వేరే వాళ్ళకి స్పూన్ వాడటానికి కూడా, స్ట్రా వాడటానికి కూడా ఒక 1 నెల రోజులు డిస్కస్ చేసి ఇవ్వాలి. ఇది పబ్లిక్ డిస్కషన్లో ఉంది. ఆ విషయాల్లో బ్యూరోక్రసీ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ ఆల్రెడీ, పార్లమెంట్ ఎక్స్పోజ్డ్ ఇట్స్ హాలోనెస్, నౌ జ్యుడిషియరీ ఈజ్ ఇన్ కాంపిటీషన్ టు ఎక్స్పోజ్ ఇట్ సెల్ఫ్ అని అనిపిస్తుంది. రైట్ సార్, ఐ ఇన్వైట్ comments, queries from all of you. As is customary, I request Sri Balamohan Das Garu to initiate the debate. అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ గారు చెప్పినట్టుగా రఘుకుమార్ గారి గురించి
మాకందరికీ బాగా తెలిసింది. అందులో నాకు ముఖ్యం ఏమిటంటే ఆయన దగ్గర కేసు తీసుకోవాలంటే ₹1,00,000 వసూలు చేస్తారని. సరదా మాట సార్ అన్నది. అలా దానికి వచ్చేదే పూర్ క్లయింట్స్. తీసుకోవాలి, ₹1,00,000 తీసుకోవాలని. ఎందుకంటే కొంతమంది కోట్లు తీసుకుంటున్నారని పేపర్లో చదువుతున్నాము. మా రవికుమార్ గారు వాళ్ళకి తీసిపోడు, డెఫినెట్ గా ఆ ₹1,00,000 తక్కువే అని నేను అనుకుంటున్నాను. నాకైతే చిన్న డౌట్స్ ఉన్నాయి కొంచెం. ఈ రిటైర్మెంట్ ఏజ్ అంటే మీరు తర్వాత చెప్తారేమో, హైకోర్టు జడ్జెస్ కేమో 62, సుప్రీంకోర్టుకేమో 65. ఎందుకు ఈ తేడా? అది కూడా 60 నుంచి 62కు పెంచారు హైకోర్టు ఒకటి. తర్వాత ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఆఫ్ లా అన్నది మాకైతే సెక్షన్ 17A ఒకటి, సెక్షన్ 409 బాగా తెలిసింది, ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్కషన్ ఉన్నాయి. తర్వాత ఎన్ని లాస్ ఉన్నాయో తెలియవు. ప్రస్తుతం ఎనాక్ట్మెంట్స్ మన ఇండియాలో వేల కొలది ఉన్నాయని విన్నాను, ఎన్నో తెలియదు నాకు కరెక్ట్గా. అన్ని లాస్ అవసరమా అన్నది ఒకటి. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ లాయర్ ఫీజు, అంటే మీకు వచ్చే లక్ష గురించి నేను మాట్లాడట్లేదు. కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు సుప్రీంకోర్టులో అంటున్నారు. అంటే లా కామన్ మ్యాన్ కి చాలా దూరంగా ఉన్నదేమో కదా అనిపిస్తుంది. అది ఒకటి. నాకు చిన్న డౌట్ ఏమిటంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని మెజిస్ట్రేట్ అంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని. డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, మెజిస్ట్రేట్ వాళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్? ఏదైనా లా ఇష్యూ వస్తే ఎవరు ఎక్కువ చేయగలరు అన్నది నాకు ఒకటి అనుమానం. తర్వాత లాయర్స్ ఆఫీసు ఎప్పుడైనా మేము చూస్తే ఒక 10-12 బీరువాలు ఉంటాయి, దాని నిండా పుస్తకాలు ఉంటాయి, కొంతమందికి దుమ్ము కొట్టుంటాయి. రవికుమార్ గారు అన్ని చదువుతారు, మాకు తెలుసు, అది వేరే విషయము. ఇది ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఎప్పుడైనా చూస్తారా లేదా? ఇవి ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ చాలా ఉన్నాయి నాకు. కానీ ఒక సలహా ఏమిటంటే, మీరు మధ్య మధ్యలో అన్నారు ఎవ్రీ ఆల్టర్నేట్ మీరు తీసుకోండి. గ్యాప్ ఒక నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత చెప్తే మాకు గుర్తుండవు. సో డైలీ రెగ్యులర్ గా 4 వీక్స్ చెప్పేస్తే బెస్ట్, లేదంటే కనీసం ఆల్టర్నేట్ గా చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ మీ 4 వచ్చిన వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. మేము కూడా చెప్తాం కదా, సర్టిఫికేట్ కోర్స్ అరౌండ్ విత్ ద లెక్చర్స్ ఆఫ్ రవికుమార్ గారు అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రఘు, నువ్వే పేర్లు పిలవాలంటే నువ్వే పిలవాలి. ఓకే. సిఎల్జీ నాథ్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడుగుతారు ఏమన్నా? సిఎల్జీ నాథ్. సార్, ఈ వోడాఫోన్ అనే ఒక కేసు నడిచింది. వాళ్ళు సుప్రీం కోర్టులో కూడా ఓడిపోయినప్పటికీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళి మన కార్యాలయాన్ని సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అప్పుడు జస్టిస్ ని పొందారు. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ మీరు నెక్స్ట్ 3 వీక్స్ లో కవర్ చేయాలని కోరిక పడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరి సార్, తప్పనిసరి. డాక్టర్ రావ్ విజయ్ చెలికాని గారు. ముక్తేశ్వర గారు సార్, మీరే. రఘు గారు, ఇవాళ ప్రకాష్ గారు చాలా మౌనం వీడి చాలా అద్భుతమైన పరిచయం చేశారండి. చాలా గొప్ప, దాన్ని ఏమంటారంటే ఆలంకారిక శైలిలో పరిచయం చేశారు. మంచి యోగ్యతా పత్రం లాంటిది మీకు ఇవాళ ఇచ్చారు. ప్రకాష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ నాకు ఒకటేంటంటేనండి, ఓవరాల్ గా ఇండియన్ లీగల్ సిస్టమ్ ఈ 70 ఏళ్ల లోపల ఎలా పరిణామం చెంది, ఎలా వికాసం చెందింది అన్న దాని మీద మాట్లాడుతున్నప్పుడు, మనకి ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎ జిరాక్స్ సిస్టమ్ వీఆర్ కంటిన్యూయింగ్ అనిపిస్తుందండి, నా పర్సనల్ ఫీలింగ్. దానికి మనకి ఎందుకంటే ఇప్పటికీ కూడా మనము
క్రైమ్, ఎక్యూజ్డ్, విక్టిమ్, ఈ 3 అంశాల మీద కూడా ప్రతి దేశము తనదైన ధోరణిలో చట్టాలు ఉన్నా లేకపోయినా చట్టాలు లేని రోజుల్లో కూడా తనదైన ధోరణిలో అర్థం చేసుకుంటుంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి సరే ఇంగ్లీష్ వాడు ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఇంగ్లీష్ లాలో ఉన్నటువంటి గొప్ప విషయాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో నేను ఏన్షియంట్ ఇండియన్ జ్యుడిషియరీ మీద కొంచెం ఇంటెన్సివ్గా చదువుతుంటే దాంట్లో కొన్ని ప్రాక్టీసెస్ నచ్చినాయి, కొన్ని చాలా గొప్పగా ఉన్నాయనిపించింది. అది నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ దాని గురించి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మనం విడిగా ప్రస్తావించుకోవచ్చు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ దిస్ ల్యాండ్ ఆర్ దిస్ సొసైటీ, what is the understanding of a common man about a victim and about the accused and about the crime? వీటి మీద అంటే దేన్ని సీరియస్గా భావిస్తారు, దేన్ని పాతకం, దేన్ని హత్య, దేన్ని నేరం అంటారు అనేదానికి వాటి మీద చాలా మనదన్న ఒక వెర్షన్ ఉన్నది. ఏది ఘోరం, ఇలాంటివి వీటిని అనుసంధానం చేస్తూ మనం ఎప్పుడైనా ఒక అధ్యయనం లాంటిది జరిగిందా అంటే కోర్టుల్లో కానీ ముఖ్యంగా జ్యూరిస్ప్రూడెన్స్ డెవలప్ చేస్తున్న క్రమంలో కానీ అక్కడక్కడ ఎక్కడైనా ఒక పుస్తకంలో ఒక అధ్యాయానికి చాప్టర్లో ఒక కొటేషన్ లాంటిది మంచి కొటేషన్ లాగా రాసింది తప్పితే కనపడటం లేదు అనేది ఒక పాయింట్ అండి. తర్వాత ముఖ్యంగా నాకు అనిపించేది ఏంటంటే మీరు రాబోయే ప్రసంగాల్లో ఈ 3 అంశాల మీద, ముఖ్యంగా ఈ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ అండ్ క్రైమ్ మీద, ఇంకొకటి ఏమిటంటే why the citizen is so badly muted and bruised in a court of law. మనిషి వెళ్ళకూడని స్థలాల్లో తప్పకుండా కోర్టు ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి, కోర్టుకి, పోలీస్ స్టేషన్కి గడప తొక్కకూడదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే మనం పెద్దవాళ్ళే కాదు, ఈవెన్ మీరు కూడా నన్ను అదే చెప్తారేమో, ప్రకాష్ గారు కూడా అదే చెప్తారు. ఎందుకంటే వెళ్ళకూడని ప్రదేశాలు అంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వేర్ you behave like then you behave like a dud, you behave like a muted person, and you behave like an illiterate, rustic, అలాగా ఉండిపోతాం. చేతులు కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత కండిషనింగ్ జరుగుతుంది. అసలు ఇది ఈ డెకోరం మనకి ఎందుకు తయారు చేశారు, ఎట్లా తయారైంది, ఇది పోవాలంటే మనం ఏం చేయాలి? ఇంత రాజ్యాంగాన్ని గురించి చెప్తూ ఈ చావు బతుకుల్లో లేకపోతే సహం చచ్చిపోయి మనిషిగా కాకుండా, ధైర్యంగా కళ్ళల్లోకి చూడకుండా, సంతోషంగా ఉండకుండా ఉన్న ఈ దుస్థితి ఎందుకుంది? మనిషి రియల్గా జడ్జి కళ్ళల్లోకి చూడగలిగి, జడ్జి కూడా ఒక మనిషిలాగానే కనపడాలి. కానీ అక్కడ ఉన్న పోలీసులు, ఆ వాతావరణం మొత్తం అంతా కూడా అది దానికి ఉంటుంది. నేను నాకున్న రెవెన్యూ కోర్ట్స్లో ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా పరిధిలో కూడా తప్పకుండా రైతులు కూడా కూర్చోవాలి, అడ్వకేట్స్ కూర్చోన్నట్లు రైతులు కూడా కూర్చోడానికి తప్పకుండా వాటికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేవాడిని. ముందు కాన్ఫిడెన్స్ పోయేటటువంటి ఈ వాతావరణాన్ని అధిగమించడానికి మనం ఏం చేయొచ్చు అన్నది రాబోయే 3 ప్రసంగాల్లో కవర్ చేస్తే బాగుంటుందని విత్ దీస్ 2 అబ్జర్వేషన్స్ ఐ థ్యాంక్ యూ. సార్ చెలికాని గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ అవ్వాలి. నా ఉద్దేశంలో మనం 4 భాగాలు కాబట్టి ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం తర్వాత చూడొచ్చు. ముందు ప్రాథమికంగా అసలు లా, జస్టిస్ వీటి యొక్క అవసరం ఏంటి, దీంట్లో ఎవల్యూషన్ చూసినట్టయితే అది అవసరం మనకి ముందు మొదటి భాగంలోను. అది నేను ఈ ఎవల్యూషన్ ఆఫ్ లీగల్ సిస్టమ్ని 3 భాగాలుగా చూస్తానండి. ఒకటి ఏన్షియంట్ సిస్టము, మిడియవల్ సిస్టము, మోడర్న్ సిస్టమ్ అని. ప్రపంచం అంతటా కూడాను లీగల్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది. వారు ప్రస్తావించిన బ్రిటిష్ లాకిని ఇండియన్ లాకి కూడాను, మన ఇండియన్ లా ఇంకా పాత బ్రిటిష్ లా, మిడివల్ బ్రిటిష్ లా సిస్టమ్లోనే ఎక్కువగా మనం ఆ పదాలు అవే ఉపయోగించాము. కానీ వాళ్ళు కూడా ఆ పదాలు అలాగే ఉన్నప్పటికీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చాలా మోడర్న్ లీగల్ సిస్టమ్కి వచ్చారు ఇంగ్లాండ్లోను. అది మనం బహుశా దాంట్లో ఇంకా మనం లేటుగా ఉన్నాము.
మిడివల్ భాషలో వాడు యువర్ లార్డ్షిప్ లాంటివి ఇంకా మనం ఉపయోగిస్తున్నాము. వాళ్ళు ఎప్పుడో మానేశారు. వాళ్ళు భుజం మీద ఒకళ్ళు చెయ్యి వేసుకుని మాట్లాడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఫ్రాన్స్లో అయితే మిస్టర్ జడ్జ్ అంటారు. ఎప్పటి నుంచో 2 శతాబ్దాలు వెనుక నుంచే మిస్టర్ జడ్జ్ అంటారు వాళ్ళు. ఆ విధంగా ఎవల్యూషన్ ఉన్నది. అయితే ఎవల్యూషన్ అంటే బ్రాడ్గా నేను 3 రకాలుగా చూస్తున్నాను. ఏంటంటే మొదటి ఏన్షియంట్ లా, అంటే లా ఈజ్ మెంట్ ఫర్, లా అండ్ జస్టిస్ ఈజ్ మెంట్ ఫర్ ఆర్డరింగ్ హ్యూమన్ రిలేషన్స్. అది బేసిక్ థింగ్. ఆ హ్యూమన్ రిలేషన్స్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ రిలేషన్స్ గతంలో ఒకలా ఉండేవి, మిడివల్ పీరియడ్లో ఒకలా ఉండేవి, మోడర్న్ ఏజ్లో ఒకలాగా ఉన్నాయి. అయితే మొదటి ఏన్షియంట్ పీరియడ్లో న్యాచురల్ జస్టిస్ ఎక్కువగా ఉండేది. అంటే ఏది సహజంగా కనిపించిందో, ఏది అప్పుడు న్యాయం అని అనిపించిందో, రొమాంటిక్ అండ్ మోర్ ఇన్స్టింక్టివ్ వాల్యూస్ని మనం చేసాము ఏన్షియంట్ లాలోను. తర్వాత మిడివల్ పీరియడ్లో దీనికి ఎక్కువ రిలీజియస్ అప్పుడు ప్రభావం ఎక్కువ ఉండేది, రిలీజియన్ ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి మిడివల్ లా ఆల్ సిస్టమ్స్ ఆర్ ఆల్ డీప్లీ రిలీజియస్ లాస్. అందుచేతే మన లా సిస్టమ్ కూడా మనం ఎందుకు అడాప్ట్ చేయలేకపోయామంటే, అప్పుడు జస్టిస్ లా అంటే అది రిలీజియన్తో ముడిపడి ఉంది అప్పుడు. అందుచేత మనకి అప్పటికే మన దేశంలో వేరే రిలీజియన్ ఉండటం వల్ల ఈ రికన్సిలియేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ లీగల్ సిస్టమ్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి మనం బ్రిటిష్ లాని, కామన్ లాని ఉపయోగించవలసి వచ్చింది. అయితే ఆల్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ సిస్టమ్ అంటే ఎవాల్వ్ అవుతుంది. ఈ మోడర్న్ సిస్టంలో మెయిన్ ఫీచర్ ఏమిటంటే సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ ప్రయారిటీ అనేది మోడర్న్ లాలో నెసెసిటీని బట్టి, హ్యూమన్ రిలేషన్స్లో ఉన్న నెసెసిటీని బట్టి మనం సోషల్ జస్టిస్ కోసం ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అందుచేత దీంట్లో అయితే సోషల్ జస్టిస్ అనేది సొసైటీ, ఇండియన్ సొసైటీలో అలా ఉంటుంది, ఇంగ్లీష్ సొసైటీలో ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం ఈ సిస్టమ్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలో మనం చర్చించవచ్చు. నా ఉద్దేశం ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, ఈ ఎవల్యూషన్ అనేది చాలా గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. ఒక లీగల్ సిస్టమ్ అంటే మీకు కోపం వస్తే కత్తి తీసుకుని తల నరికేయడం తప్ప ఇంకో మార్గం లేకుండా ఇప్పుడు కూడా చాలా దేశాల్లో ఒక వ్యక్తి ప్రవర్తన నచ్చకపోతే చంపడం తప్ప ఇంకో మార్గం లేని సంఘాలు ఇంకా మన దేశంలో మన ప్రపంచంలో ఉన్నాయి చాలా దేశాలు. అలా కాకుండా మనం మొదటి నుంచి కూడాను నీ అంతు చూడాలంటే నేను కోర్టుకి ఈడుస్తాననే దృష్టితో మనం మొదలు పెట్టాము. దట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ప్రోగ్రెస్. నేను విదేశాల్లో లీగల్ సిస్టమ్ చూసినప్పుడు నేను చూసి అమ్మయ్య మన దేశం చాలా ఎవాల్వ్డ్ అని అనిపించింది. అది ఇప్పటికీ అది నిజం కూడాను. అయితే ఇప్పటికి మనం సమస్యలు వేరే చూద్దాం. తర్వాత వారు సెకండ్ లెక్చర్ని బట్టి మనం ప్రస్తుత సిస్టమ్ చూద్దాము. ఇదైతే ప్రాథమికంగా ఈ ఎవల్యూషన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ను ఈ విధంగా పాజిటివ్గా చూడడం నాకు ఇష్టం అని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాసర్ల రంగారావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా న్యాయ నిరక్షరాస్యులకు న్యాయబోధ చేస్తున్నారు మీరు. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకులేండి సార్. ఓన్లీ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అంతే మీతో. నా దృష్టిలో నా అనుభవంలోకి వచ్చినాయి ఒక 2-3 సంఘటనలు చెప్తాను. వాటి గురించి మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో దాదాపు ఒక 20 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు జరిగిన లీగల్ డిస్ప్యూట్ ఒకటి, ఆస్తి పంపకాల గురించి. సో అదొకటి జరిగింది. ఇంకోటి, నాకు తెలిసిన ఒక కమ్యూనిస్టు మిత్రుడు సికింద్రాబాద్ ఈ విన్నాయి కదా మెట్రో రైలు పార్ట్, దాని కింద వాళ్ళ దాన్ని ఏమంటారు గుడిసెలో వాళ్ళ యొక్క ఇగో పోయిన సందర్భం లోపల కోర్టులో కేసేసి కొన్ని లక్షలు కంపెన్సేషన్ ఇప్పించి కొంత పార్టీ వాళ్ళకి ఇచ్చిండు, ఎక్కువ పార్టీని తీసుకున్నాడు. సో అదొకటి నా దృష్టికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మా జెన్కోలో మేము పనిచేస్తున్నప్పుడు మా కొల్లికి ఒక ఆమె లేడీ ఉండే కెమిస్టు, ఆమె భర్త లాయరు. ఆయన వచ్చి మా వాళ్ళని బెదిరించేది, ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా నువ్వు ఎట్లేస్తావు నేను చెప్తాను.
నీ ఇండస్ట్రియల్ యాక్ట్ వేరే సార్ బయట వదిలేదు వేరే మీద, ఇక్కడ ఇండస్ట్రీ యాక్ట్ ఉన్నది, ఎవరైనా ఎంప్లాయ్ చేయాల్సిందే నీ వాళ్ళు సమాధానం ఇచ్చి పంపించారు. అట్లా ఒక 2-3 ఏళ్ల తర్వాత వారికి కొంచెం ప్రమోషన్ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా లేడీ కెమిస్టులు, లేడీ ఇంజనీర్లు కూడా సేమ్ నైట్ షిఫ్ట్ ఫాలో కావాలి. ఈక్వాలిటీ ఆఫ్ వర్క్ కదా, డిస్ట్రిబ్యూషన్ వర్క్ కదా, అక్కడ తప్పించుకోలేరు. సో ఇవన్నీ కూడా చట్టాలు ఒకటి, ఆచరణ ఒకటి ఉన్నది. ఇంకొకటి మీరు ప్రధానంగా తీసుకునే ఎంఫసిస్ ఏంటంటే మన సిస్టమ్, మన భారతీయ సిస్టమ్ అని అంటున్నారు. మన భారతీయ సిస్టమ్ లోపల ఇన్స్టాంట్ జస్టిస్ వరకు అక్కడ దొరుకుతున్నది. వానికి ఆస్తి దొరుకుతున్నది, విడాకులు దొరుకుతున్నాయి, లేకుంటే పెద్దలు గొప్పడి అంగీకరింపజేస్తున్నది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులను కానకపోవడం అనేది ఎంత దారుణమైన సమస్య కూర్చున్నది. మరి దీనికి కోర్టుల ద్వారా పోవాలంటే, పోలీస్ స్టేషన్ ద్వారా పోవాలంటే అది జరిగే పనేనా? అది మనకు రూరల్ గా, అది కులాన్ని పక్కకు పెట్టండి, ఏ కులంలో పెద్ద మనిషికి చెప్తారు, అరే తల్లిదండ్రులు లేకుండా నువ్వెక్కడ వచ్చావురా, పోయి చూసుకోపో, వాళ్ళకి తిండి పెట్టుకో అని చెప్తారు. ఇది చెప్పడానికి కూడా మనకు ఖర్చు అవుతున్నదంటే మనం సక్సెస్ అయినామా, ఫెయిల్ అయినామా? మనం సాంస్కృతిక బంధాలు ఎట్లా ఉన్నాయి మనకు, ఒకళ్ళకు వాళ్ళు చాలా పటిష్టంగా ఉన్న సంబంధం మన సమాజం, అది విధ్వంసం అయిందా, అది బలిష్టమైందా? సో ఈ ఆస్పెక్ట్ ఎక్కువ కావచ్చు, క్షమించండి, నాకున్న అభిప్రాయాలు చెప్పిన. ధన్యవాదాలు. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. కేవీఎస్ గారు, డాక్టర్ సార్, నాకు ఇన్ఫాంటిక్ క్వశ్చన్ సార్, చాలా పసిపిల్లోడు ప్రశ్నలు. కోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ అయింది అంటారు, అంటే ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోతాయి, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఈవేళ ప్రొనౌన్స్ చేస్తారనుకుంటే మళ్ళీ 2 నెలలు. అది ఎందుకు అలాగే జాప్యం జరగాలి? ఆల్రెడీ జడ్జి గారు ఆర్గ్యుమెంట్లు విన్నారు, మిగతా కౌన్సిల్స్ తో మాట్లాడే ఉంటారు వాళ్ళు. దీని మీద పొలిటికల్ గా కానీ హైరార్కీలో కానీ ఏమైనా ప్రెషర్స్ ఉండడం వల్ల అలా పోస్ట్ పోన్ అవుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రజెంట్ కేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మా ల్యాండ్ డిస్ప్యూట్ లో 52 years ల్యాండ్ డిస్ప్యూట్ లో 52 years పోరాటం జరిగింది మా ఊర్లో. ఆ 52 సంవత్సరాల్లో మాకు జరిగింది ఏంటంటే, మా ఆస్తులన్నీ మా పక్కన అమలాపురం టౌన్ ఉందండి, ఆ టౌన్ లో 3 అంతస్తుల బిల్డింగ్ల కింద వెలిసాయి మా ఆస్తులు ఇళ్ళు. అక్కడ అంటే 6 లాయర్స్ 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు తప్ప జడ్జిమెంట్ ఏమి రాలేదు. అన్ని రిజర్వ్డ్. ఎందుకు రిజర్వ్ అవుతాయో, ఆర్గ్యుమెంట్స్ అవుతాయో, పోనీ ఇంకా ఆర్గ్యుమెంట్ పెండింగ్ ఉంది, దాని మీద నేను దృష్టి పెడతాను అని అయ్యగారు చెప్తే వెరీ హ్యాపీ. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్డ్. లేదా ఆర్గ్యుమెంట్ అవ్వలేదు, ఇంకా ఆర్గ్యుమెంట్స్ నేను వినాలి అంటే ఓకే, అది నెంబర్ 1 అండి. నెంబర్ 2, నేను కానీ ఎవరైనా తప్పు చేస్తే అతని మీద అభియోగం మోపినప్పుడు ఆ తప్పుకి తగిన సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే అతను డైరెక్ట్ గా జైల్లో పెట్టచ్చు, తప్పులేదు. అతను జైల్లో పెట్టి సాక్ష్యాధారాలు సంపాదిస్తామంటాం ఎంతవరకు సమంజసము? అలాగైతే భారతదేశంలో 140 కోట్ల మంది కూడా జైల్లో ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడో నడవకోని చోట నడిచేవు, ఏదో చేసావని మనం కూడా జైల్లో పెట్టి మన అలా ఉంచచ్చండి. అది న్యాయమేనా? హౌ డేర్ వీఆర్ టు మేక్ అదర్ సఫర్ బై లూజింగ్ ద సోషల్ నెట్వర్క్స్. ఇప్పుడు అతను ఏదో సాక్ష్యాల ప్రభావితాలు చేస్తారు, అవన్నీ విడిగా ఒక చీఫ్ మినిస్టర్ హోదాలోను, ప్రైమ్ మినిస్టర్ హోదాలోను వ్యక్తి ఉన్న ఒక్క వ్యక్తే 10 సంవత్సరాల్లో సాక్ష్యాధారాల ప్రభావాలు చేయకపోతే మీరు నేనేం చేయగలం? ఇవి చిన్న అనుమానం. తర్వాత సుబ్బారావు గారి కేసులా చదివితే నాకు కొన్ని విషయాల్లో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. జస్టిస్ డిలేడ్, ఈజ్ జస్టిస్ నెగ్లెక్టెడ్ ఆర్ డినేడ్, ఇలాంటి పదాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడడానికి, ఏదో కవిత్వ ధోరణిలో బాగున్నాయి. అది కానీ నిజంగా ఈజ్ ఇట్ టు ద ట్రూ స్పిరిట్, ఈజ్ ఏ జడ్జ్ ఆర్ ఏ లాయర్ ఆర్ ఏ లీగల్ కమ్యూనిటీ ఈస్ ఫాలోయింగ్ ఇట్, ఆర్ దే ట్రయింగ్ టు డూ రియల్ జస్టిస్ టు ద పీపుల్? దీస్ ఆర్ మై స్మాల్ క్వశ్చన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నరేష్ బాబు గారు. స్వర్ణలత గారు, విష్ణు తంగిరాల గారు, ప్లీజ్. నమస్కారం అండి. నమస్తే. నేను ఇందాక చెప్పినట్టు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్. వెల్కమ్. కర్ణాకలోని డాక్టర్ టీవీ రావు గారు అబ్బాయిని, మొన్ననే లా కంప్లీట్ అయింది సార్. సో 2 days యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎడ్యుకేటివ్ ఇనఫ్. అయితే ఇప్పుడు
ఇవాళకి ఉన్న దీని గురించి మాట్లాడదాం, ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి. జస్ట్ టాపిక్ మన బేసిక్ సోర్సెస్ ఆఫ్ లాలో మీరు చెప్పినట్టు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. యా, నాకు ప్రిసైజ్ గా మన భారతదేశంలో ఇంకా మనకి ఇన్ని కస్టమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, ఇన్ని ట్రైబ్స్, ఇన్ని కాస్ట్స్ ఇవి. అండ్ ఇందాక మన చిలకాని సార్ కూడా మెన్షన్ చేసినట్టు, ఐ జస్ట్ వాంట్ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కస్టమరీ లా on the present legal system of ours, how it is affecting, and why we are not still able to get uniform civil code. అంటే ఈ డిఫరెన్సెస్ ఎందుకు మనకి ఇన్ని కల్చర్స్ ఉన్నాయి? ఈ కస్టమరీ లా ఈ స్టాట్యుటరీ లాని ఓవర్టేక్ చేస్తుందా లేదా అన్నది కొన్ని డౌట్స్ సార్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మధ్యలో చెప్పినవి చాలా బాగున్నాయి కొన్ని స్టేట్మెంట్స్, అవి రాసుకుందాం అనుకున్నది. అంటే కొద్దిగా నెక్స్ట్ టైం కొద్దిగా స్లోగా చెప్తే రాసుకుంటా. అంటే రికార్డింగ్ అట్లాంటివి అవి లేకపోతే కొద్దిగా మీరు ఈ దీంట్లోనే చాట్ లో అది స్టేట్మెంట్లు పెట్టేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం, సో దట్ వీ కెన్ నోట్ ఇట్. అండ్ బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా. అండ్ థర్డ్ థింగ్, ఇప్పుడు లాకి వచ్చేసరికి చాలా, అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ని జుడిషియరీని, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ ని లెజిస్లేటివ్ ని, జుడిషియరీ ఇస్ అ వాచ్ డాగ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. But now, I mean, I don't want to get into more on the topic on reservations, but now even people are trying to get reservations into judiciary. ఇప్పటిదాకా ఇది బానే ఉంది, మరి అది కొద్దిగా అది ఎఫెక్టివ్ అవుతుందా, దాని ఎఫెక్ట్ ఏముంటుంది? హలో, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. యా, సో అది ఒకటి. ఇంకోటి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. మొన్న ఇప్పుడు LGBTQ కమ్యూనిటీ ఉంది కదా, దానికి పొలిటికల్ పార్టీస్ మేము పార్లమెంట్ లో డెసిషన్ తీసుకోలేము, అది కోర్టు డెసిషన్ అని చెప్పి ఒకసారి లాస్ట్ టైం వదిలేస్తే, కోర్ట్ హాస్ టేకన్ అ డెసిషన్ దట్ వీఆర్ గివింగ్ దెమ్ రైట్స్ టు లివ్ కోహాబిటేట్. కానీ వాళ్ళకి లీగల్ రైట్స్ ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వలేదు వాళ్ళది. అంటే లీగల్ గా వాళ్ళని గుర్తించట్లేదు. అది పొలిటికల్ పార్టీస్ మాకెందుకు అని తప్పించుకుంటున్నాయి. ఈ లీగల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏమో మన లెజిస్లేటివ్ మీద వదిలేసింది. ఈ ప్రాసెస్ లో ఈ జస్టిస్ డిలేడ్ ఏదో కానీ, ఈ కమ్యూనిటీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, పీపుల్ ఆర్ డినైడ్ జస్టిస్, ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్స్. అండ్ ఈ ఆస్పెక్ట్స్ లో, అంటే ఇట్లాంటి సర్కమ్స్టెన్సెస్ లో వాట్ రోల్స్ జుడిషియరీ టేక్. సో ఐ మీన్ మోర్, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ టు కంటిన్యూ విత్ దిస్. షూర్. వెల్కమ్. రైట్ సార్. స్వర్ణలత గారు. స్వర్ణలత సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. సరే, చాలా మంచి సెషన్ ఈరోజు బాగుంది. అది ముఖ్యంగా ఏంటంటే, నాకేం ప్రశ్నలు అయితే ఏమీ లేవు, కానీ నేను వినాలనే వచ్చాను. మంచి సెషన్. కానీ బాలమోహన్ దాస్ గారు అన్నట్టుగా కంటిన్యూ చేస్తే మాకు అర్థం అవుతుంది దీని కంటిన్యూషన్. మీరు మధ్యలో గ్యాప్ ఇచ్చి మాత్రం తీసుకుంటే మాత్రం మాకు ఏం అర్థం కాదు. ఇది కంటిన్యూగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది, మంచి సెషన్. థ్యాంక్ యూ అమ్మా. బాబు గారు. వన్ మోర్ సార్, నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. నేను కొద్దిగా ఒక పావుగంట తర్వాత వచ్చాను, కానీ దాదాపుగా మొదట్లోనే వచ్చేసాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న డౌట్ ఏంటంటే, గ్రామాల్లో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఏదైనా వివాదాలు వస్తే ఎక్కువ పోలీస్ స్టేషన్లో వాళ్ళు తగాదాలు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కోర్టుకు వెళ్ళడం కన్నా కూడా. అంటే ఇది పోలీసుల పరిధిలో ఉన్న విషయమా, లేకపోతే కోర్టుకి వెళ్ళాల్సిన విషయమా? ఏది ఎవరు చేస్తారు? అసలు వీళ్ళకి పోలీసులకు అధికారం ఉందా ఆ ఒక విషయంలో, ప్రజలకి న్యాయం చేసే విషయంలో? వాళ్ళు పోలీసులు ప్రజల్ని అక్కడికి డైరెక్ట్ చేయకుండా, కోర్టుకి డైరెక్ట్ చేయకుండా వీళ్ళే పంచాయతీ చేసి, ఇప్పుడు ఇందా మనం అనుకున్న పంచాయతీ అనే దాన్ని పూర్వకాలం పెద్దలు చేస్తూ ఉండే, ఇదేమో పోలీస్ స్టేషన్లో వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. అది ఎంతవరకు సమంజసం అనేది ఒక డౌట్ అండి. తర్వాత అసలు ధర్మము, న్యాయము ఇట్లాంటి వాటి విషయాల్లో స్టెఫాన్ స్వైక్ అనే ఆయన రాసిన విరాట్ అనే ఒక నవల్ని పొనుగోటి కృష్ణారెడ్డి అనే ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. అది చాలా న్యాయం మీద, ఏది న్యాయము ఏది అన్యాయం అనే దాని మీద ఒక సున్నితమైనటువంటి డిస్కషన్ దాంట్లో ఉంటుంది. అది సమాచారం బహుశా అందరు చదివే ఉంటారు, అది మెన్షన్ చేసి చేయడానికి కోసం చెప్పాను సార్. థ్యాంక్ యూ. ఉషా గారు. హలో అమ్మా. విన్నాను. అంటే నాకు ప్రత్యేకంగా ప్రశ్నలు లేవు, కానీ అంటే ఇండియన్ జ్యుడిషియరీని 4 భాగాలుగా చేసి
ఎలా అడాప్ట్ చేసుకుంది అని మీరు చెప్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాను, విన్నాను, బాగుంది. అంతవరకే, ప్రత్యేకంగా ప్రశ్నలు లేవు, వింటున్నాను అందరినీ. ఓకే, ఓకే, వెల్కమ్, వెల్కమ్. తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. అలాగే మీ గురించి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగాము. అదేం లేదు, అది వదిలేయండి, ఆ పార్టీ వదిలేసేయండి. లేదు లేదు, తప్పనిసరిగా అది కూడా తెలుసుకోదగ్గ వివరం. థ్యాంక్ యూ. ఓకే సార్. భవానీ శంకర్ గారు. సార్ నమస్తే, అందరికీ నమస్కారం. సార్, ఇప్పటి వరకు ఏంటంటే ఈ టాపిక్ చేసేటప్పుడు మొదట ఎవరు చేయించాలి అని ఒక చిన్న ప్రస్తావన వచ్చిందని సార్ చెప్పారు. అయితే అలా కనుక చేసుకుంటే మన అడ్డాలలో ఉన్న బిడ్డని మనం చూడలేని అంధత్వంతో ఉన్నామని అర్థం అవుతుంది. ఎందుకంటే అన్నీ తెలిసిన నడిచే ఒక విజ్ఞాన సర్వస్వం రఘుకుమార్, ఆయన్ని వదిలేసి మరి మిగతా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇండియన్ న్యాయ వ్యవస్థ గురించి, ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి చెప్తున్నారు. అయితే ముందు ముందు భాగాల్లో కూడా అది సామాన్యుడికి, కామన్ మ్యాన్కి ఫోకస్ చేసేలా ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఒక సంపన్నులకు సంబంధించినటువంటి ఒక అపవాదం ఉంది. అలా కాకుండా న్యాయ వ్యవస్థ అందరిదీను. అయితే అందరిది అని ఒక రీతిగా కూడా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు న్యాయం దొరకాలి, న్యాయం కావాలి అనే వ్యక్తులందరూ కూడా వస్తున్నారు. ఎవరు ఇది వెళ్ళకూడని ప్రదేశం అనేం కాదు. ఆయన చెప్పినట్టు వెళ్ళవలసిన ప్రదేశం, వెళ్ళవలసిన ప్రదేశంగానే తీర్చిదిద్దుతున్నాం. అందుకు మనకి సాక్ష్యంగా ఇప్పుడు నమోదవుతున్న కేసులు మనం చెప్తున్నాం. అయితే వాటికి జస్టిస్ డిలేడ్ అనే రకరకాల కారణాల మీద ఉంటాయి. ఇవన్నిటినీ ఫోకస్ చేస్తూ వీటన్నిటికీ ప్రామినెంట్గా కామన్ మ్యాన్ని ఫోకస్ చేస్తూ చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇంకెవరున్నారేమో చూసుకొని. టీవీ రావు గారిని, గూడూరు లక్ష్మి గారు, సుభద్రారెడ్డి గారు, సుభద్రారెడ్డి గారు, గూడూరు లక్ష్మి గారు, ప్రసూన, పరిపూర్ణ బాణాల, కృష్ణమూర్తి గారు, ఎవరన్నా మాట్లాడతారండి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. బాగుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చట్టాలు అన్నారు కదా, అది ఏంటో తెలుసుకుందామని అడిగాను అంతే. ఓకే, ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సెవెరల్ క్వశ్చన్స్ వచ్చాయి డిస్కషన్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. రావాలి కూడా, అంటే అసలు ఉద్దేశమే టు హ్యావ్ మోర్ క్వశ్చన్స్ అబౌట్, ఎందుకంటే ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్. అది దాన్ని డెసిఫర్ చేయడం కానీ, అంటే మిగతా, నేను అందుకే ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఇంగ్లాండ్ అనగానే ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, అదొక కన్జర్వేటివ్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. దాన్ని లిబరల్ కన్జర్వేటివిజం అంటాం మామూలుగా లీగల్ దేంట్లో. జర్మనీలో లీగల్ సిస్టమ్ అంతా కూడా ప్రధానంగా ఒక హిస్టారికల్ స్కూల్ని ఫాలో అవుతుంది. అంటే ఏది కూడా క్విక్గా లీగల్ లా కొత్తవి ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా డెవలప్ అవుతూ రావాలి లీగల్ సిస్టమ్స్ అనేటువంటివి. దెన్ అమెరికా బాగా లిబరల్ అండ్ మోస్ట్లీ రైట్స్ ఓరియంటెడ్ సిస్టమ్. అంటే ఫండమెంటల్ రైట్స్, బేసిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఓరియంటెడ్ సిస్టమ్ అది. మిగతా రిలీజియస్ నేషన్స్, ఇప్పుడు పాకిస్తాను లేకపోతే గల్ఫ్ కంట్రీ తెస్తే పూర్తిగా రిలీజియస్ షరియత్ లా మీద బేస్ అయినటువంటి సిస్టమ్. అట్లాగే ఇప్పుడు కొన్ని అంత ప్రముఖంగా కనబడవు, కానీ కొన్ని సిస్టమ్స్లో కూడా రిలీజియస్ ఎలిమెంట్స్ చాలా హెవీగా ఉంటాయి. ఉదాహరణకి రోమన్ లీగల్ సిస్టమ్, ఇటాలియన్ లీగల్ సిస్టమ్స్లో మీకు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిలీజియన్ చాలా హెవీగా కనబడుతుంది. పోర్చుగీస్లో కనబడుతుంది. ఇలా చాలా ఐడెంటిఫైడ్. బట్ ఇండియా వచ్చేటప్పటికి ఏంటంటే, ఇండియా ఇటు మోడర్నిటీని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నప్పుడే సిస్టంలో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదేదో ఇన్కన్వీనియంట్గా మనకు ముక్తేశ్వరరావు గారు అన్నారు ఒక మాట ఏంటంటే, కోర్టుకు వెళ్ళిన వాడు, ఆ క్లయింట్, అతను అక్యూజ్డ్ కావచ్చు లేకపోతే పిటిషనర్ కావచ్చు, చాలా భయంతో పోయి నిల్చోవాల్సి వస్తుంది కోర్టు ముందు.
అది ఆఫ్టర్ ఆల్ తన కోర్టు కదా, ఇండియన్ కోర్టు అనేది తన కోసం తయారు చేసిన కోర్టు, తనకు జస్టిస్ ఇవ్వడం కోసం తయారు చేసిన కోర్టు. ఎందుకంత భయంగా చేతులు ముడుచుకొని, గుండీలు ఇట్లా పైకి కట్టుకొని, మొబైల్ ఆఫ్ చేసుకొని చాలా జాగ్రత్తగా నిలబడతారు. జడ్జి గారు రాగానే నమస్కారం పెట్టాలి, జడ్జి గారు మళ్ళీ వెళ్ళేప్పుడు నమస్కారం పెట్టాలి. ఇట్లా ఒక ఒక వింతైన ఒక భయంతో కూడిన వాతావరణం కోర్టులో ఉంది అనేది వాస్తవం. అది నిజానికి ఒక్కొక్కసారి ఈవెన్ జడ్జెస్ అంటే లాయర్స్ కూడా అంటారు చాలాసార్లు ఏంటంటే, మీరు మమ్మల్ని మైలార్డ్ అనక్కర్లేదు, మీరు మిలార్డ్ అనకుండా ఫ్రీగా అంటే మామూలుగా మిస్టర్ జస్టిస్ అన్నట్టుగా మాట్లాడండి అని అంటారు. కానీ ప్రాక్టీస్లో మేము గమనించింది ఏమిటి అంటే, ఇన్ని మాటలు కూడా రియాలిటీలోకి ట్రాన్స్లేషన్ టు యాక్షన్ వచ్చేప్పటికి చాలా తేడా కనబడతా ఉంటుంది. సో ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్. మోడర్నిటీని తీసుకుంటూనే చాలా ట్రెడిషనల్ కన్వెన్షనల్ వాల్యూస్ చాలా డీప్గా ఉన్నాయి ఇండియన్ లీగల్ సిస్టంలో. వాళ్ళు ఎలా రిజాల్వ్ చేయగలిగారు, ఈ రెండింటిని ఎలా కంబైన్ చేయగలిగారు? ఎందుకంటే ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమందంటే, చాలా విచిత్రమైన స్టేట్మెంట్ అది. మేము ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తాం మేము. అంటే ఒక తండ్రి లాగా, ఒక పేరెంట్ లాగా, ఒక అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీలో హెడ్ లాగా మేము మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఒక 4-5 జడ్జిమెంట్లు అన్నారు సుప్రీంకోర్టు. ఇది చాలా విచిత్రం. అంటే కోర్ట్స్ ఆర్ నాట్ మెంట్ టు బి ది డిసిప్లిన్ అథారిటీ, కానీ వాళ్ళు అన్నారు ఆ మాట 2-3 సార్లు. ఇలా ఎందుకు వస్తుంది అంటే, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఒక స్టేజ్లో బాగా అలో చేసిన వాళ్ళు సడన్గా ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద విపరీతమైనటువంటి కర్వ్స్ పెట్టారు? ఎందుకు దాన్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు? అలాగే ఒక పీరియడ్లో లేబర్ రైట్స్, లేబర్ చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ రోల్ తీసుకున్న సొసైటీలో మళ్ళీ గత 20 ఏళ్లుగా మేము బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. లేబర్ వైపు మనం చాలా ఎక్కువగా ముందుకు వెళ్ళిపోయాము, వాళ్ళ రైట్స్ గురించి ఎక్కువగా ఆలోచించాము, ఇటు ఎంప్లాయర్ రైట్స్ గురించి మాట్లాడాలి అనేటువంటి మాట కూడా వినబడుతోంది. కోర్టులలోనే దాదాపు 2010 ఆన్వర్డ్స్ సెవరల్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి ఆ మాట మీద. అలాగే క్రిమినల్ లీగల్ సిస్టమ్ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మనకు ఇంపార్టెంట్గా ఏ లీగల్ సిస్టమ్ అయినా సరే ఎగ్జామిన్ చేయాలంటే, 1 కాన్స్టిట్యూషనల్ లా, 2 క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, 3 సివిల్ జస్టిస్ సిస్టమ్, ఇంకా మిగతా స్పెషలైజ్డ్ ఏరియాస్ లైక్ కంపెనీ లా, ట్యాక్సేషన్, లేకపోతే మిగతా ఏరియాస్ ఉంటాయి. కానీ బేసిక్గా ఏ లీగల్ సిస్టమ్ అయినా ఫస్ట్ అబ్జర్వ్ చేసేప్పుడు మనం చూసేది ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఎలా ఉన్నాయి, రెండోది అక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ సివిల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా ఉంది. ఇవి నేను ఫ్యూచర్లో మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలి, డిస్కస్ చేయాలి వీటి గురించి. ఇక చాలా ప్రశ్నలు వచ్చాయి, అంటే ఇండివిజువల్ ప్రశ్నలు వచ్చాయి, కలెక్టివ్ ప్రశ్నలు వచ్చాయి. ఈ తర్వాత ఈ రిటైర్మెంట్ ఏజ్ జడ్జెస్కు ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, లేకపోతే మల్టిప్లిసిటీ ఆఫ్ లాస్ ఎందుకు వచ్చాయి సిస్టంలో, తర్వాత ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ మ్యాజిస్ట్రేట్ అనే మాటకి డిస్ట్రిక్ట్ జడ్జి వీళ్ళిద్దరి మధ్య ఎవరు హయ్యర్ పొజిషన్ కలిగి ఉంటారు, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇవన్నీ వీటిలో విడివిడిగా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి, ఓవరాల్గా సిస్టమ్ గురించి డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు సిఎల్జీ నాదేమో వోడాఫోన్ కేసు గురించి మాట్లాడారు, అది ఒక సపరేట్ ఒక ఎంటిటీ కేసు పరంగా. ఇక చలికాని గారేమో లా అండ్ జస్టిస్లో 3 phases అంటే ఏన్షియంట్ లీగల్ సిస్టమ్స్ విచ్ ఆర్ డిపెండెంట్ అపాన్ న్యాచురల్ లా, అండ్ దెన్ మిడీవల్ సిస్టమ్స్ విచ్ ఆర్ డిపెండెంట్ అపాన్ రిలీజియస్ లా, modern legal systems which are dependent upon modern law. Yes, these are all the 3 areas. అయితే ఈ ఏన్షియంట్ లీగల్ సిస్టంలో న్యాచురల్ లా నిజంగా ఎవాల్వ్ అయిందా లేదా అనేది కొంత ఎగ్జామిన్ చేయదగ్గ విషయం. ఎందుకంటే యాక్చువల్గా న్యాచురల్ లా ఒక డిఫరెంట్ అప్లికేషన్ ఉండింది ఈ ఏన్షియంట్ సిస్టంలో. బట్ న్యాచురల్ లా ఇప్పుడు మోడర్న్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ లా అని కానీ ఆ పదాలు మనం కోర్టులో ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క కంటెంట్ కానీ వాటి యొక్క పర్పస్ కానీ కొంత డిఫరెంట్గా ఉంది, కొంత డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తుంది అది. అట్లాగే బ్రిటిష్ లీగల్ సిస్టమ్ అనేక ఎవల్యూషన్స్లో నిజమే
ఎందుకంటే ఇవాళ మనం బ్రిటిష్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ ఉంది కదా, ఇప్పుడు బ్రిటిష్లో వాళ్ళు పూర్తిగా ఎత్తేసారు దాన్ని. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే మాటే లేదు అక్కడ. ఓన్లీ పవర్ ఆఫ్ ద కోర్ట్ కంటెంప్ట్ ఎక్కడ వస్తుంది అంటే తన జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, అంటే హయ్యర్ ఫోరంకి అప్పీల్ చేయకుండా కింది కోర్టు ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే అప్పుడు మాత్రమే కంటెంప్ట్ చాలా లిమిటెడ్ పర్పస్కి వస్తుంది. అదర్వైజ్ వాళ్ళు అన్ని రకాల కంటెంప్ట్స్ తీశారు. ఈవెన్ జడ్జి వస్తున్నప్పుడు లేచి నిల్చుంటేనే మర్యాద, ఇలాంటి ఎన్నో డే టు డే ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు తీసేశారు. ఆల్మోస్ట్ కంటెంప్ట్ లా అనేది బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ చాలా యూరోపియన్ కంట్రీస్లో అది లేదు వర్చువల్గా, కానీ ఇండియాలో చాలా బలంగా ఉంది ఇప్పటికీ కంటెంప్ట్ లా అనేది. సో ఇవన్నీ కూడా మనము ఇది యాక్చువల్గా లీగల్ సిస్టంలో చేంజెస్ గురించి కామన్ మ్యాన్ మాట్లాడడానికి కానీ, లేకపోతే కామన్ మ్యాన్ లీగల్ సిస్టమ్ని క్రిటికల్గా చూడడానికి కానీ అడ్డం వచ్చేటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే, ఒకటి ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి పవరు, రెండోది ఆ జడ్జెస్కి ఉండేటువంటి అథారిటీ, అంటే వాళ్ళ దగ్గర ఉండే కాన్సన్ట్రేట్ అయినటువంటి పవర్స్, మూడవది వాళ్ళు ఉపయోగించేటువంటి లాంగ్వేజ్, అంటే ఆ చట్టాల్లో కానీ లేకపోతే కోర్ట్స్లో కానీ ఉపయోగించే లాంగ్వేజ్ టోటల్గా ఒక కామన్ మ్యాన్కి అర్థం కాని లాంగ్వేజ్ ఒకటి యూజ్ చేస్తారు. దాంట్లో ప్రొవిజోస్ అనే మాట కానీ, నాట్ విత్ స్టాండింగ్ అనేటువంటి మాటలు కానీ, లేకపోతే చట్టంలో ఒక మెయిన్ ప్రొవిజన్కి మెయిన్ చట్టానికి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ, ఇవన్నీ ఈ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్స్. అట్లాగే డ్రెస్ ఆఫ్ ది అడ్వకేట్స్ అండ్ జడ్జెస్, ఇది కూడా ఒక సపరేట్ వాళ్ళని ఒక సపరేట్ ఎంటిటీగా క్రియేట్ చేసి ప్రజలు కామన్ మ్యాన్ భయపడేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అయితే కోర్టులో ఉంది. అంతవరకు ముక్తేశ్వరరావు గారు చెప్పినటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో మళ్ళీ మాట్లాడాలి. తర్వాత సివిల్ కోర్ట్స్, సివిల్ కేసెస్ అబ్నార్మల్ డిలే అయిపోవడము, 20, 30, 40, 50 years పట్టడము. చివరికి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సివిల్ కోర్టులో అసలు ప్రాపర్టీ మ్యాటర్స్ లేవు. ప్రాపర్టీ మ్యాటర్స్ సివిల్ కోర్టుకి వెళ్ళడం అనేది అనవసరము అనేటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్ ప్రజలు వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది సివిల్ కోర్ట్ కేసెస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇక సోషల్ జస్టిస్ అనేది చాలా బిగ్గర్ కాన్సెప్ట్, అది చాలా వైడర్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్. చెలికాని గారు ఏమంటారంటే సోషల్ జస్టిస్ ఇస్ ద ఓన్లీ జస్టిస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ జస్టిస్ ఫర్ ద మోడర్న్ కోర్ట్స్ అని. అది కొంత ఎగ్జామిన్ చేయాల్సిన విషయమే. అట్లాగే డాక్టర్ కేవీఎస్ గారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత ఎందుకంత డిలేలు వస్తున్నాయి అని అంటున్నారు. లోయర్ కోర్ట్స్లో ప్రాబ్లం వేరే, హయ్యర్ ఫోరాలో కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే ఇంతకుముందు ఒక 20-30 years బ్యాక్ 90% ఆఫ్ ద కేసెస్ ఓపెన్ కోర్టులోనే డిక్టేట్ చేసేవాళ్ళు. ఈ జడ్జిమెంట్ రిజర్వ్డ్ అనేటువంటి మాట ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వినబడుతోంది. మాకు అర్థమైనంత వరకు ప్రధానమైన కారణం ఏంటంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఇష్యూ. అంటే దాంట్లో కనుక ఆ ఇష్యూలో కనుక అనేక అంశాలు ఉంటే కనుక వాటిని మళ్ళీ డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇవ్వాలనే కోరిక ఒకటి, వీలైనంత మంచి జడ్జిమెంట్ ఇవ్వాలనేది. రెండవది జడ్జిమెంట్ రిజర్వ్డ్ జడ్జిమెంట్ రాకపోవడంలో జడ్జెస్ చాలా చోట్ల వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. అంటే లైక్ ఇమ్మీడియట్గా సఫిషియంట్ స్టెనోగ్రాఫర్స్ లేకపోవడం, అప్పటికప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా యాక్ట్ అవుతున్నాయి. ఇంకా వేరే ఆస్పెక్ట్స్ అనేవి అంత సీరియస్గా డిస్కస్ చేయదగ్గ ఇష్యూస్ కావు అని నా ఉద్దేశం. అలాగే విష్ణు తంగిరాల గారు క్యాస్ట్ కస్టమ్స్ అనేటువంటివి సిస్టమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అందువల్లనే పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ అంటే మోడర్న్ లా ఒకటి చెప్తోంది, కస్టమ్ ఒకటి చెప్తోంది. అంటే రియాలిటీ, సోషల్ రియాలిటీ ఒకటి, చట్టం ఒకటి. సో ఈ కాన్ఫ్లిక్ట్ కోర్టులో అన్ని చోట ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు, అంటే ఒక ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు అంతకు ముందు రోజు వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ఒక 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసి నెక్స్ట్ డే కోర్టులో కూర్చొని డౌరీ హెరాస్మెంట్ కేసు డీల్ చేస్తున్నాడు అనుకోండి. వాట్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ యూ హ్యావ్ ఆన్ దట్ ఏరియా? ఎంత కాన్ఫ్లిక్ట్ లోన్ అవుతుంటాడు. తనే 50 లక్షలు కట్నం ఇచ్చింటాడు, 50 లక్షలు, ₹1 కోటి. ఇక ఆయన ఆ రోజు నెక్స్ట్ డే బెంచ్లో కూర్చొని కట్నం కేసు ఒకటి డీల్ చేయమంటే అతనిలో ఉన్నటువంటి సైకలాజికల్ సోషల్ కాన్ఫ్లిక్ట్ చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడేమో లోకల్ సోషల్ రియాలిటీ ఒకటి, చట్టంలో ఉన్నది ఒకటి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ చాలా హెవీగా ఉన్నాయండి. ఇండియన్ లీగల్ సిస్టంలో మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్గా చదవదగ్గ ఏరియా ఏంటంటే అదే కస్టమరీ లాకి మోడర్న్ లాకి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లోపల.
ఇది పెద్ద ఇష్యూ టు బి స్టడీ ఇన్ ఇండియన్ లీగల్ సిస్టమ్. తర్వాత ఇది ఎల్జిబిటీ కమ్యూనిటీ స్టేట్ జ్యుడిషియరీ అంటే అదే యాక్చువల్గా ఎవ్వరూ ధైర్యం చేయలేకపోతున్నారు. అది ఇక్కడ కూడా అదే కస్టమరీ లా, కస్టమరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎల్జిబిటీ రైట్స్కి సిస్టమ్ దాని గురించి ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ఎవరు డిక్లరేషన్ ఇచ్చినా కానీ ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సిటిజనరీతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, వాళ్ళ నెగటివ్ అప్రోచ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే భయంతో ఎవరు ధైర్యం చేయట్లేదు దాని మీద. నిజానికి అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చేయాలి కూడా. అట్లాగే మన దోనెపూడి నరేష్ గారు పోలీస్ స్టేషన్స్లో చాలా ఇష్యూస్ని టేకప్ చేస్తున్నారు. నిజానికి అది ఇల్లీగల్. పోలీస్ స్టేషన్ నో పవర్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది, మీరు సివిల్ డిస్ప్యూట్స్లో, క్రిమినల్ డిస్ప్యూట్స్లో మీకు ఏమీ పవర్ లేదు. మీరు క్రిమినల్ కేసుల్లో అయితే అక్యూజ్ని అరెస్ట్ చేసి వెంటనే వీలైనంత త్వరగా కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా, జ్యూరిడిక్షనల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. అంటే సివిల్ కేసులో అయితే మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే ఏమైందంటే ఈ మధ్య సెక్షన్ 41A అని సిఆర్పిసిలో ఒక అమెండ్మెంట్ వచ్చాక ఈ బెయిల్కు ముందు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడము లేకపోతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అనేటువంటి అంశం వచ్చినప్పుడు పోలీసులకి అనుకోకుండా కొంత ఎక్స్ట్రా పవర్స్ వచ్చేసాయి క్రిమినల్ మ్యాటర్స్. అక్కడ కొంత మిస్యూజ్ జరుగుతుందనే మాట ఉంది. మధ్యలో కోర్ట్స్ కూడా దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి, బట్ స్టిల్ ఇన్సఫిషియంట్. అది చాలా జరగాలి దాని మీద చర్చ. తర్వాత కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంటారు భవానీ శంకర్ గారు. నిజంగానే ఎంటైర్ లీగల్ సిస్టమ్ కామన్ మ్యాన్ దృష్టిలో ఉంచుకొని రివాల్వ్ అవ్వాలి. కానీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ లీగల్ సిస్టంలో లీగల్ థియరీ అనేది ఇండిపెండెంట్గా డెవలప్ కాకపోవడం, ఇండియాలో ఒక ఇండిపెండెంట్ లీగల్ థియరీ అనేది డెవలప్ కాకపోవడం అనేది ఒక ప్రధానమైన అంశం. అయితే ఇప్పుడు నేను చాలా కాలంగా దీని విషయంలో రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ లీగల్ థియరీ. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం మనం, లేదా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు దాని మీద. సో అది జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ ఇన్ ఎ బెటర్ వే. ఇది బ్రీఫ్ రెస్పాన్స్, ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశము. నేను ఇంకా 3 సెషన్స్ కూడా తీసుకుంటానని అన్నాను కాబట్టి వీ విల్ డెఫినెట్లీ డిస్కస్ మోర్ ఇష్యూస్, మోర్ పర్టికులర్ ఇష్యూస్ అండి. అమ్మ సెషన్ క్లోజర్కి వచ్చేప్పుడు గూడూరు లక్ష్మి గారు మీరు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయారు, మీరు ఏమైనా మాట్లాడతారా? నెట్ రాలేదు సార్, ఫోన్ చేంజ్ చేశాను. అందరికి నమస్కారం అండి సార్. మీది వింటుంటే మళ్ళీ నేను లా కాలేజ్ లో పాఠం వింటున్నట్టు అనిపించింది. మళ్ళీ అన్ని గుర్తొచ్చాయి. చాలా క్లియర్ గా చెప్పారు సార్. నేను లా చదివిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే లాయర్ మాత్రమే కాదు చదవాలి, అందరూ చదవాలి. అందరూ చదివిన తర్వాత ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొన్ని తప్పులు తక్కువ చేస్తారు అనిపించింది సార్. అంటే చదివిన వాడెవడు అంత ఫులిష్ గా బిహేవ్ చేయరు, హత్య చెయ్యరు. రెండిటికి కొంచెం న్యాయం జరుగుతుంది అనిపించింది సార్. కోర్టుకు వెళ్తే మటుకు వాడు జీవితం బతుకు బస్ స్టాండ్ అంటారు చూడండి సార్, ఇదే సార్. నేనైతే వెళ్తున్న కోర్టుకి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను, ఇదే సార్. ఆఫీస్ లో కూర్చొనే మాట్లాడుతున్నా. అంటే మామూలుగా 10 years ప్రాక్టీస్ చేసిన లాయర్ కూడా అంత ధైర్యపడ్డేమో. నేను ఏం నాలెడ్జ్ లేకుండా ఆఫీస్ ఓపెన్ చేశాను సార్. ఆఫీస్ ఓపెన్ చేసిన day 1 నాకు ఒక కేసు వచ్చింది. ఈ వీక్ లో మళ్ళీ ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళు ఎలాంటి క్లెయిమ్స్ అంటే మేమేం చచ్చిపోము, మేమేం జైలుకి వెళ్ళము, ఈ కేసు మీకు ట్రయల్ కి ఇస్తున్నానని 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళారు సార్. ఏంటంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నాలాంటి వాళ్ళు మీరు ఎలా కాపాడతారో నేర్చుకోండి అని చెప్పారు. నా ఫస్ట్ విజయం అన్నమాట అది. హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే కదా ఇవాళ. వాళ్ళ ఆశీర్వాదం ఈ రోజు మేము అందుకోవాలనే వచ్చాను సార్. నేను చెప్పలేదు బాలమోహన్ సార్. ముందరే చెప్పారు, ఫస్ట్ చెప్పాను. సో ఇది కంటిన్యూ చేద్దామండి దీని మీద చర్చ అనేది, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇప్పుడు లీగల్ ఎన్విరాన్మెంట్ అనేది లైఫ్ లోకి బాగా డీప్ గా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాతకాలం కాదు ఇది. ఇప్పుడు ఈవిడ అన్నారు కదా గూడూరు లక్ష్మి గారు, అమెరికాలో, యూరోపియన్ కంట్రీస్ లో ఇంజనీర్ కూడా ఒక 3 months లా కోర్స్ చేస్తారు. 3 months డిప్లొమా కోర్స్ ఇన్ లా అనేది కామన్ అమెరికాలో కానీ. చాలా మందికి ఫిలాసఫీ కోర్స్ ఒకటి, లా కోర్స్ ఒకటి, చాలా మంది చాలా రెగ్యులర్ గా చేస్తారు యూరోపియన్ కంట్రీస్ లోను, అమెరికాలో కూడా.
ఇండియాలో కూడా ఇంజనీర్స్ కి ఈ మధ్య కాలంలో నేను నిన్ననే ఒక హెచ్ఆర్ పర్సన్తో మాట్లాడాను ఐటీలో. అతను చెప్తున్నాడు మాకు లా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది, ముఖ్యంగా ఈ రైట్స్ అనేవి దాని ఏమంటారంటే జెండర్ రైట్స్ అనే వాటి మీద మేము ఖచ్చితంగా కోర్స్ ఇస్తున్నాము, మాకు వచ్చి ఎవరో ఒకరు చెప్తున్నారు అని చెప్పేసి. అందులో లీగల్ ఎన్విరాన్మెంట్ ఎంటర్ కాని ఏరియా అంటూ ఏమీ లేదు. ఇవాళ లైఫ్ ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ విత్ ది లీగల్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద లీగల్ సిస్టమ్, రైట్స్ వర్సెస్ డ్యూటీస్. ఆల్టర్నేట్ వీక్ కంటే ఎక్కువ డిలే చేస్తే కంటిన్యూటీ పోతుంది. అది మీ ఓపిక, మరి మీరు చేద్దాం అంటే ఏం లేదు, బాగుంది. ఈవెన్ కంటిన్యూస్ అయినా బాగుంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కంటిన్యూస్ చేస్తేనే బాగుంటుందండి. అలాగే యాక్చువల్ గా నా ఒపీనియన్ కూడా కంటిన్యూ అయితేనే బాగుంటుంది. లేదు 2 సెషన్స్ చెప్పి ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2 సెషన్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడు నన్ను బ్లెస్ చేయండి, ఇప్పుడు ఆన్లైన్ లో బ్లెస్ చేయండి సార్. ఫేస్బుక్ లో చూసా మిమ్మల్ని, అందులో కూడా చెప్పాను మీకు నేను ఆల్ ద బెస్ట్ అని. ధనత్రయోదశి అండి ఇవాళ ధనత్రయోదశి. అవును సార్, అవును అవును. సో మరి మళ్ళీ ఇవాటికి మనము సెషన్ క్లోజ్ చేద్దామండి. మనము వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ 1 hour 50 minutes. థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కైండ్ ఓపిక. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ రఘు కుమార్ గారు. కృష్ణమోహన్ నమస్తే. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ. I really enjoyed the talk. Namaste. Yeah, it's a very good subject which we never understand. Thank you.